నా ప్రత్యేకమైనటువంటి వందనాలు, శుభములు తెలియజేస్తా ఉన్నాను. ప్రత్యేకంగా ఈ అవకాశాన్ని నాకు కల్పించిన స్థానిక దైవజనులు డగ్లస్ పాస్టర్ గారికి, వారి కుటుంబానికి, వారి వారి యొక్క కుటుంబం అంతటికి నా ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తా ఉన్నాను. అలాగే వేదిక మీద ఉన్నటువంటి గొప్ప దైవజనులు, ఘనులైనటువంటి వారిని బట్టి నేను దేవునికి స్తోత్రం చెల్లిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మొదటిగా నేను కొన్ని విషయాలు జ్ఞాపకం చేయాలి. ఇక్కడ కొంత వాక్యము చెప్పడానికి ఇక్కడికి అడుగు పెట్టిన దగ్గర నుంచి చాలాసేపటి వరకు కూడా చాలా ఎమోషనల్గా, భారంగా ఉంది నాకు. ఎంత భారం అంటే కళ్ళల్లో నీళ్ళు వస్తూ ఉన్నాయి, హృదయం భారంగా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే గడిచిన 18 సంవత్సరాలుగా ఈ ప్రాంతానికి ఇప్పటికి నేను ఒక 10-15 సార్లు వచ్చుంటాను. ఎగ్జాక్ట్గా నంబర్ గుర్తులేదు, కానీ ఓ 10-15 సార్లు వచ్చుంటాను. ప్రియులు డగ్లస్ గారు నాకు 2005వ సంవత్సరం నుంచి పరిచయం. మా ప్రియులు కిరణ్ పాల్ గారు తర్వాత డగ్లస్ గారు పరిచయం. దేవునికి మహిమ కలుగునుగాక. డగ్లస్ పాస్టర్ గారు పరిచయమైన దగ్గర నుంచి ఈ స్థలానికి నేను అనగా 2005-6 నుండి ఇప్పటికి చాలాసార్లు వచ్చాను. వచ్చిన ప్రతిసారి అంతకుముందు వచ్చినట్టు ఇక్కడ లేదు. వచ్చిన ప్రతిసారి అంతకుముందు వచ్చినట్టు ఇక్కడ లేదు. స్థలం అదే, లెవెల్ మారుతూ ఉంది, పై కప్పు మారుతూ ఉంది, చుట్టూన్న వెలుగు మారుతూ ఉంది. అంతకంతకు అభివృద్ధిని ఇక్కడ చూస్తూ ఉన్నాం. దాన్ని బట్టి సంఘాన్ని, ఈ సంఘంలో దేవుడు చేస్తున్న ఆశ్చర్యకారాలు, అద్భుత కార్యాలను బట్టి ఇది దేవుని కార్యమని మొదట నేను దేవుణ్ణి అప్పటి నుంచి స్తుతిస్తూనే ఉన్నాను. ఒక్కసారి గట్టిగా, బిగ్గరగా, ఆర్భాటముతో దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మొదటిగా వచ్చినప్పుడు ఒక ఏమంటామంటే ఇక్కడ రేకులు ఉండేవి. వారి గృహము, దానిలోకి వెళ్ళడానికి కిందికి వంగి లోపలికి వెళ్ళాము. అది నా మొదటి అనుభవం. ఇదే స్థలంలో కింద మంచం వేశారు, ఇక్కడ పడుకున్నాం. దేవునికి స్తోత్రం. అప్పటి నుండి కూడా మా సహవాసం కొనసాగుతూ ఉంది. దేవుడి సంఘంలో అద్భుతాలు, ఘనమైనటువంటి కార్యములు జరిగించారు. ఈ సమయంలో ఇక్కడ ఏకీభవించి కూడి వచ్చినటువంటి దైవజనులు మరియు సంఘస్థులు, అందరు విశ్వాసులు, మీ అందరికీ ప్రత్యేకంగా నా వ్యక్తిగత శుభములు మాత్రమే కాదు, కానీ నేను లీడ్ చేస్తున్నా, లేకపోతే దేవుని కృపను బట్టి దేవుడు నాకు అనుగ్రహించిన పరిచర్యలో సంఘములో మా సంఘస్థులందరి తరపున షాలోమ్ కవెనెంట్ చర్చెస్ హైదరాబాద్ 4 సంఘాలు లీడ్ చేస్తున్నాను. ఆ సంఘముల పక్షంగాను, మరియు నేను లీడ్ చేస్తున్నటువంటి దేవుని కృపను బట్టి రాయబారుల సహవాసం అనే సేవకుల సహవాసం, అంతేకాకుండా జయన్ మిషన్ అనే సంస్థ ద్వారా సంఘ యొక్క చర్చ్ ప్లాంటింగ్ సంబంధించినటువంటి పరిచర్య ఏదైతే కొనసాగిస్తున్నామో, జయన్ మిషన్ సంస్థ పక్షంగాను, అలాగే మా వ్యక్తిగత, మా కుటుంబ పక్షంగాను, మా యొక్క నాతో పాటు వచ్చినటువంటి సహోదరులు, నాతో పాటు రఘు గారు కూడా ఉన్నారు. వారు మేమంతా కూడా సంఘముగా కొంతమంది రావడానికి దేవుడు కృపనిచ్చారు. శ్రేయోభిలాషులందరి పక్షంగా మీకు, సంఘమునకు, ఈ పరిచర్యలకు ఘనమైన శుభములు తరతరములకు కలుగునుగాక. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాము. ఆ యొక్క జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 7 నుండి 10 వచనాలు ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. కొన్ని మాటలు ఈ సమయంలో మనము ఆరాధనాపూర్వకంగా, ధ్యానపూర్వకంగా దేవుని సంఘము, దేవుని మందిరము, దేవుని సంఘము, దేవుని మందిరము, దేవుని రాజ్యము అనే 3 అంశాలని జ్ఞాపకం చేసుకుంటూ మనమందరము హెచ్చరిక మరియు ఆ యొక్క సరిచేయబడుట, అంతేకాకుండా ఉజ్జీవింపబడి ఎంకరేజ్ చేయబడే విధంగా దేవుని యొక్క వాక్యము మనందరి మధ్య ప్రకటించబడునుగాక. జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 7 నుండి 10 వచనాలు చదువుదాం ఒకసారి. ఎవరైనా ఒకరు బిగ్గరగా గట్టిగా చదివి సహాయం చేయండి. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక ఇది నా ఆత్మ వలన కలిగినటువంటి కార్యము. తర్వాత ఓ గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు ఏమాత్రపు దానవు చదును భూమిగా మారిపోతావు. కృప కలుగునుగాక,
కృప కలుగునుగాక. జనులు కేకలు వేయుచుండగా అతడు పైరాయి వేసి పెట్టించెను. జెరుబ్బాబేలు చేతులు ఈ మందిరపు పునాది వేసి ఉండగా అతని చేతులే ఈ మందిరమును ముగించును. తర్వాత అప్పుడు సైన్యములకు అధిపతి యెహోవా నన్ను మీ వద్దకు పంపి ఉన్నాడని జనులు తెలుసుకున్నట్లు కార్యములు అల్పములై ఉన్నప్పుడు లోకమన్నంతటను సంచరించు యెహోవా 7 నేత్రములు జెరుబ్బాబేలు చేతిలో గుండు నూలు ఉండుట చూచి సంతోషించును. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి కళ్ళు మూసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మా పరమ తండ్రి, మా దేవ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయనా. మీ మహాకృపను బట్టి, కనికరాన్ని బట్టి ఇదిగో ఈ స్థలమును ఇలాగా అద్భుతంగా కట్టుకోవడానికి, ఇదిగో దీన్ని మందిరముగాను క్రీస్తు శరీరమై ఉన్న ఆయన సంఘము కూడుకునే ఒక అద్భుతమైన స్థలముగా ప్రతిష్ఠించడానికి ఈ రోజున ఈ యొక్క సంతోషంలో, ఈ సంతోషము చేత మేము నింపబడి ఇదిగో ఈ యొక్క స్థలంలో ఉన్నటువంటి దైవజనులందరూ కూడా, సంఘస్థులందరూ కూడా ఆనందించినట్లుగా మాకు అనుగ్రహించబడిన ఈ భాగ్యమును బట్టి మీకు వందనాలు. ఈ సమయానికి మాకు అవసరమైన మాట మా అందరికీ అనుగ్రహించబడునుగాక. ఒక మనుషుని అనుభవం, ఒక మనుషుని జ్ఞానం కాదు, కానీ సంఘముతో పరిశుద్ధాత్మ చెప్పు మాట చెవిగలవాడు వినుగాక అన్న మాట నెరవేర్చబడినట్లు ఈరోజు మాతో మాట్లాడండి అయ్యా. మేము తగ్గవలను, మీరు మాత్రమే మా మధ్యలో హెచ్చవలను ప్రభువా. మీ వాక్యము మా మధ్య ప్రకటించబడి మా హృదయంలో అన్ని నింపుకొని ఇక్కడి నుంచి బయలువెళ్ళడానికి కృప దయచేయమని వేడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బ్రతిమాలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మొదటిగా అక్కడున్న విషయాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేసి ముందుగా దేవుని రాజ్యము, దేవుని సంఘము మరియు దేవుని మందిరం అనే 3 అంశాలు మాట్లాడుకోవాలి. దయచేసి గమనించండి. ఒకసారి అక్కడున్న సందర్భాన్ని మీకు పరిచయం చేస్తాను. అక్కడ మనకి జెరుబ్బాబేలు గురించి రాస్తుంది. ఈ జెరుబ్బాబేలు ఈ యొక్క మందిరాన్ని కట్టించినట్టుగా రాస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ మందిరం కడుతున్నటువంటి సందర్భంలో దేవుని వాక్యం మొదటి మాట చెప్తా ఉంది. మొదటి మాట ఏంటంటే, ఇది బలముతో కాదు, శక్తితో కాదు, దేవుని ఆత్మ చేత ఇది కట్టబడిందట. ఒక్కసారి ఆ మాటను బట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శక్తి చేత కాదు, బలము చేత కాదు, దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడినటువంటి ఒక మనుషుని యొక్క హృదయంలో కలిగిన ఒక ప్రేరేపణతో ఈ మందిరమునకు పునాది పడింది. హల్లెలూయా. ఇక్కడికి అనగా నేను డగ్లస్ గారి తండ్రి గారిని జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ మందిరం కట్టాలని, ఒక బిల్డింగ్ కట్టాలని ఆయన పరిచయం మొదలుపెట్టినట్టుగా నాకైతే అనిపించట్లేదు. ఈ స్థలము నుండి దాదాపుగా 14 మంది దైవజనులు పరిచర్యకు బయలుదేరారు ఇక్కడి నుంచి. నేను తప్పైతే నన్ను సబ్జెక్ట్ టు బి కరెక్టెడ్. కరెక్టా అని చెప్పింది? ఎంతమంది దైవజనులు ఇక్కడి నుంచి వెళ్ళారు? ఎవరు మాట్లాడలేదు. 14 మంది దైవజనులు ఇక్కడ నుండి పరిచర్యకు వెళ్ళారు. దాన్ని బట్టి దేవునికి ఒక్కసారి స్తోత్రం చెల్లిద్దాం. 14 మంది దైవజనులు బయటికి వెళ్ళారంటే ఇక్కడేదో కేవలం ఒక బిల్డింగ్ కట్టడానికి ఆయన పూరుకోలేదు. ఒక మనుష్యుడు దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడితే ఈ మందిరం కట్టబడింది. శక్తి చేత కాదు, బలము చేత కాదు, దేవుని ఆత్మ వలన కలిగింది. ఆ తర్వాత ఆ పరిచర్యను కొనసాగించడానికి వారి తల్లిగారు వారు ప్రార్థించారు. ఆత్మ చేత ప్రేరేపించబడిన వారు తమ హృదయంలో మంటను బట్టి, హృదయంలోని ప్రేరేపణను బట్టి పరిచర్య ప్రారంభిస్తే, ఆత్మచేత ప్రేరేపించబడిన వారు ఆత్మ వలన సమయమందు అసమయమందు స్థలము కాని చోట కూడా ఈ మందిరం కోసం అనేకులు ఆత్మచేత ప్రార్థన చేస్తే, అలాగే అదే ఆత్మచేత ప్రేరేపించబడిన వారై అనేకులు తమ గుప్పిళ్ళు విప్పితే, అదే ఆత్మచేత ప్రేరేపించబడిన వారై అనేకులు సహాయ సహకారాలు అందిస్తే ఈ రోజున ఈ మందిరం కట్టబడింది. దాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఇది దేని వలన కలిగిందట?
దేవా, నీ ఆత్మ చేత కట్టబడిన ఈ మందిరాన్ని బట్టి నీకు వందనాలు కలుగును, స్తోత్రము కలుగును గాక. దేవునికి మహిమ. ఆ తర్వాత రెండవ విషయం రాస్తుంది, ఈ మందిరం కట్టడానికి ఆటంకాలు ఉన్నాయట. ఆ తర్వాత వచనం చెప్తా ఉంది, ఏమని రాస్తుంది అక్కడ? ఓ గొప్ప పర్వతాలు చాలా అడ్డం వచ్చాయి ఈ మందిరం కట్టడానికి. ఈరోజు ఇక్కడ దాకా రావడానికి ఏమి ఒక నున్నని హైవే మీద సన్నని తిన్నని త్రోవలో ఇక్కడ దాకా ఏమి రాలేదు. అనేకమైన పర్వతాలు అడ్డం వచ్చాయి. వాటన్నిటితో దేవుడు మాట్లాడుతూ చెప్తున్నాడు, ఓ గొప్ప పర్వతమా, నీవు జెరుబ్బాబెలును దేవుని ఆత్మచేత నింపబడినటువంటి ఆ యొక్క మందిరం కట్టే వాడిని అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానము చదును భూమిగా మార్చబడదవు. అనగా ఆటంకాలు కూడా ఎలాగా తొలగించబడి తిన్నని మార్గాలుగా మార్చబడ్డాయి అంటే దేవుని ఆత్మను బట్టి ఆటంకాలు చదును భూమిగా మార్చబడ్డాయి. రెండవ అంశం. మొదటి మాట, దేవుని ఆత్మచేతనే ఈ మందిరం కట్టబడింది. రెండవది, ఆటంకాలు వచ్చాయి, అవన్నీ కూడా చదును భూమిగా మార్చబడ్డాయి. మూడవ మాట, ఓకే, ప్రజలందరూ అయ్యా నీ కృప కొరకు వేడుకుంటున్నాం, కృప కలుగునుగాక. అందం ఒకసారి మాట అందరం గట్టిగా, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. ఆ కృప కలుగునుగాక. అయ్యా నీ కృప చొప్పున, మా శక్తి కాదు, మా బలము కాదు, మా యోగ్యత కాదు, మా జ్ఞానం కాదు, మాకున్న సమర్థత మా సామర్థ్యం బట్టి కాదు, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక అని కృపకు వేడుకుంటే ఈ మందిరం ఏర్పడిందట. హల్లెలూయా. దాన్ని బట్టి ఒక్కసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. దేవుని కృపను బట్టి, శక్తి చేత బలము చేత కాదు, ఆయన ఆత్మ చేత ఈ మందిరం కట్టబడింది. దాన్ని బట్టి దేవునికి స్తోత్రం. రెండవది, ఆటంకాలు అడ్డంకులు పర్వతాల్లాగా కనపడ్డాయి, అవన్నీ చదును భూమిగా మార్చబడ్డాయి. దాన్ని బట్టి దేవునికి స్తోత్రం. మూడవ మాట మాట్లాడుకున్నాం, కృప కలుగునుగా. కానీ కేకలు వేసి మరబెట్టి దేవుని సన్నిధిలో ప్రవచిస్తూ ఉంటే ఈ యొక్క రాయి మీద రాయి పెట్టబడి కొనసాగించబడింది. అంతేకాదు ఇంకొక మాట కూడా రాస్తుంది, ఏ జెరుబ్బాబెలు చేతులైతే ఈ మందిర పునాదులు వేశాయో అవే చేతులు ముగించను. హల్లెలూయా. దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఒక స్థలాన్ని, ఒక మందిరాన్ని, ఒక హాల్ని నిర్మించడం అంటే అంత చిన్న విషయం కాదు. ఈ మాట, ఒక మాట చెప్పాలంటే, జీవితంలో ఒక్క ఇల్లు కూడా కట్టనివాడు, ఏమండి నాతో వింటున్నారుగా అందరు నా మాట, జీవితంలో ఒక్క ఇల్లు కట్టని వాడు, ఒక్క గది కట్టని వాడు, ఒక గోడ కట్టని వాడు నిలబడి యెహోవా ఇల్లు కట్టించరేడిలా కట్టువారి ప్రయాసం వ్యర్థమే అంటే వాడిని ఏమంటాం? మరొకసారి కొంచెం ఆలోచించండి. జీవితంలో ఒక్క గోడ కట్టలేదు, ఒక్క ఇల్లు కట్టలేదు, వాడు నిలబడి అంటాడు యెహోవా ఇల్లు కట్టించనేడిలా. అలా అంటే ఏమంటాం ఆ మనిషిని? ఆ మాట అన్నది ఎవరు తెలుసా? ఆ మాట అన్న వ్యక్తి ఎవరు తెలుసా? సొలొమోను అంటున్నాడు ఆ మాట. ఎవరంటున్నారు ఆ మాట? ఎవరైనా? ఈయన ఏమేం కట్టాడో తెలుసా? ఈయన ఒక ఇల్లు కట్టుకోలేదట, ఇండ్లు కట్టుకున్నాడట. దేవుని మందిరాన్ని మాత్రమే కట్టలేదు, ఇండ్లు కట్టుకున్నాడు, కోటలు కట్టుకున్నాడు, మందిరాలు కట్టుకున్నాడు. అంతేకాదు ఇంకొక మాట ఏంటంటే, మనం అందరం పార్క్కి వెళ్తాం, పబ్లిక్ పార్క్కి వెళ్తాం. ఎక్కడికి వెళ్తాం? ఎక్కడికి? పబ్లిక్ పార్క్కి వెళ్తాం. ఈయన సొంతంగా పార్కులు కట్టించుకున్నాడు. ఈయన ఉద్యానవనములు అని రాసి ఉంటుంది. సరే, అవన్నీ చెప్పడం నా ఉద్దేశం. అన్నీ కట్టినోడు ఏం చెప్పాలి? మామూలుగా అయితే తన అనుభవంలోంచి ఏమనాలి? ఇదిగో నాకు కొంచెం డబ్బులు ఉన్నాయి, నాకు కొంచెం జ్ఞానం ఉంది, నాకు కొంచెం సామర్థ్యం ఉంది కాబట్టి ఇది కట్టగలి అని అనాలి. కానీ అన్నీ కట్టినవాడు అంటున్నాడు. ఇక కట్టే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈయన కట్టినని ఎవరు కట్టలేరు. అలాంటి వాడు మాట్లాడుతూ అంటాడు, యెహోవా ఇల్లు కట్టించినడలా వ్యర్థమే, ఇది దేవుని కృప వలన కలిగింది అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన చేతులే పునాదులు వేశాయి, ఆయన చేతులే మందిరాన్ని ముగించాయి. దాన్ని బట్టి ఒక్కసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మన దినములలోనే, మన కాలంలోనే ఒక 2-3 సంవత్సరాల, ఎన్ని సంవత్సరాలు పునాది వేసి? అమ్మా పునాది కాదు, ఈ మందిరం కోసం జాషువా గారు పునాది వేసిన రోజుకి 3 years అయింది. 3 సంవత్సరాలు గడిచాయి. 3 సంవత్సరాల క్రింద ఏ చేతులు పునాది వేశాయో అవే చేతులు 3 సంవత్సరాల తర్వాత మందిరాన్ని ప్రతిష్ఠించుకోవడానికి దేవుడు కృపనిచ్చాడు. దాన్ని బట్టి ఒక్కసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇక ఆఖరి వచనం ఉందే, అది అసలైనటువంటి వచనం. ఇక చూడండి ఒకసారి ఏమనుంది అక్కడ? మందిరపు పునాది వేసెను,
అతని చేతులే ముగించును. అప్పుడు సైన్యములకు అధిపతి యెహోవా నీవు తెలుసుకుంటావు, కార్యములు అల్పములై ఉన్నప్పుడు. అందరం ఆ మాట అందమాట. కార్యములు చాలా అల్పంగాను స్వల్పంగాను తక్కువగాను ఏమీ లేనట్టుగా కనపడే చోట దాన్ని తక్కువగా ఎంచేవాడు ఎవడు అంటున్నాడు. కార్యములు ఏమున్నాయి ఇక్కడ, ఏముంది ఇక్కడ అని అల్పమైనటువంటి విషయాలుగా కనపడే చోట అల్పమైనవిగా ఎంచేవాడు ఎవడు అని అడుగుతూ అక్కడ మాట్లాడుతున్న మాట, లోకమంతటా సంచరించే యెహోవా 7 నేత్రాలు. ఒక్కసారి ఆ మాట నాతో పాటు అనండి ఒకసారి. లోకమంతా సంచరించే యెహోవా 7 నేత్రములు. ఈ 7 నేత్రాలు లోకమంతటా సంచరిస్తూ వెతుకుతూ ఉన్నాయి. దేనికోసం వెతుకుతున్నాయి? కళ్ళు సంతోషిస్తున్నాయట. దేన్ని బట్టి సంతోషిస్తున్నాయి అంటే చదవండి. జెరుబ్బాబెలు అనగా ఏ చేతులు పునాది వేసి ఏ చేతులు ముగిస్తాయని చెప్పబడిందో ఆ ముగించే చేతులలో ఏమున్నాయట? ఆయన చేతుల్లో గుండు నూలు ఉండుట చూచి సంతోషించును. ఇది యాక్చువల్గా ఈరోజు దేవుని చేత ప్రేరేపించబడినటువంటి, దేవుడు నన్ను ప్రేరేపించిన వర్తమానం అది. ఆయన చేతిలో ఏం చూసి సంతోషిస్తాడట? గుండు నూలుండుట. ఇక్కడ కొంచెం ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను, కొద్దిగా గమనించండి ఒకసారి. కొద్దిగా ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తాను. ఇన్ఫర్మేషన్ అంటే సమాచారం, అనగా మనకు తెలియని కొంత సమాచారం ఇక్కడ తీసుకుంటాం. కొద్దిగా నాతో పాటు ఏకీభవించండి. ఇక్కడ కనపడుతున్నటువంటి వ్యక్తి పేరు ఏమని మాట్లాడుకున్నాం ఇప్పటిదాకా? జెరుబ్బాబెలు గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే బైబిల్లో మనం చదువుకునేవారు, బైబిల్లో మాట్లాడుకునేటప్పుడు అందరూ కూడా వాళ్ళందరూ ఎవరని చెప్పాలి? యూదులు, యూదా జనాంగానికి సంబంధించిన వారు, ఇశ్రాయేలు ప్రజలు. ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారు వారిని కనుక ఈ జెరుబ్బాబెలు ఎవరండి అని అడిగామనుకోండి, ఎవరిని అడగాలి? ఈ ప్రశ్న. జెరుబ్బాబెలు ఎవరు అని ఎవరిని అడగాలి? ఇశ్రాయేలీలని, ఇశ్రాయేలు యూదు రబ్బీలను అడిగామనుకోండి, గూగుల్ని కాదు, క్రైస్తవ సంబంధమైనటువంటి వాటిని కాక ఈ యొక్క యూదుల పరిభాషలో వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం చెప్తారో తెలుసా? యూదులు ఏమంటారో తెలుసా? ఈ జెరుబ్బాబెలు నెహెమ్యా ఇద్దరు ఒకరే అని చెప్తారు. ఎవరెవరట? ఓకే, ఇది ఇప్పుడంత ప్రాముఖ్యమైన విషయం కాదు. మన మధ్యలో మనం మాట్లాడుకోవాల్సి తగినటువంటి అంశం ఏం కాదు. కానీ విషయం ఏంటంటే అది కాదు అని గూగుల్ చెప్తుంది, అది కాదు అని ఈ మీరు వెతికే ప్రతి థియాలజీ చెప్తుంది. ఓకే, డేట్స్ వైజ్గా 2 తప్పండి, అది వేరు ఇది వేరు కాలం. ఈయన వేరే రాజు కాలంలో, ఆయన వేరే రాజు కాలంలో ఉన్నాడు. ఈయన పని వేరు, ఆయన పని వేరు, ఈయన తండ్రి పేరు వేరు, ఆయన తండ్రి పేరు, రకరకాలుగా చెప్తాం. బట్ యూదులైన వారు ఎలా ఉంటారంటే వారి వంశావళి రాసుకునే విషయంలో మీ యొక్క 3వ తరం పైన వాళ్ళ పేరు చెప్పమంటే చెప్పలేరు. మీకు ముందున్న 3rd జనరేషన్ అనగా మీ తాత వాళ్ళ తాత పేరు చెప్పండి అంటే చెప్పలేము. కానీ యూదుల లెక్కలు ఎలా ఉంటాయంటే చాలా పర్టికులర్గా వాళ్ళందరూ కూడా తమ యొక్క జీనియాలజీ, తమ వంశావళి ఆదాము నుండి రాయబడి ఉంటుంది. అలాంటి అద్భుతమైనటువంటి జ్ఞానము, తర్వాత లెక్కలు, తర్వాత ప్రతిదీ కూడా చక్కగా రాసుకునే జనాంగం ఏమంటారంటే ఈ నెహెమ్యాయే జెరుబ్బాబెలు అని చెప్తారు. ఓకే, ఇది జస్ట్ ఊరికే ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నాను నేను. అలా అని చెప్పి దీన్ని కాదు అంటానికి ఎన్ని ఆధారాలు ఉన్నాయి? అన్నున్నాయి. అవును అంటానికి ఎన్ని ఆధారాలు ఉన్నాయి? అన్నున్నాయి. అయితే నా పాయింట్ ఏంటంటే వీళ్ళిద్దరూ ఒకటే అనుకొని కొద్దిసేపు మాట్లాడుకుందాం. ఓకే, నేనేమి మీతో వాదన పెట్టుకోవాలనో లేకపోతే ఏ అవిజనులతోనో లేకపోతే ఆర్గ్యూ చేయడం కోసం కాదు, కానీ ఆత్మీయంగా వీరిద్దరిని ఒకటిగా కొద్దిసేపు ఆలోచన చేద్దాం. నెహెమ్యా అనబడుతున్నటువంటి వ్యక్తి, నెహెమ్యా గ్రంథంలో ఆయన దైవజనుడైనటువంటి ఆ యొక్క ఏమంటామంటే నెహెమ్యాని ఏమని పిలుస్తామంటే, నెహెమ్యా ఎవరు అని అడిగితే ఆ యొక్క లీడర్, ఆయన యూదా గోత్రానికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి. అయితే ఆ యొక్క రాజు దగ్గర ఆయన గిన్నె అందించేవాడు, రాజుకి కప్పు అందించేవాడుగా ఉన్నాడు. రాజు దగ్గర ఉద్యోగం చేసే వాళ్ళని రాజు అంతగా గమనించాల్సిన అవసరం రాజుకు లేదు. అయితే పాయింట్ ఏంటంటే ఈ యొక్క వ్యక్తి యెరూషలేము నుంచి వచ్చినటువంటి కొంతమంది, ఇది జస్ట్ కొంత ఇన్ఫర్మేషన్ మాట్లాడి మనం ముందుకెళ్తాం. చూడండి ఒకసారి. యెరూషలేము నుండి కొందరు ఆయన దగ్గరికి వచ్చారు. ఆయన యెరూషలేములో ఏం జరుగుతుందో చెప్పారు. మందిరం కూలిపోయి ఉంది, అక్కడ గోడలు పడద్రోయబడి ఉన్నాయి, అక్కడ హింస, నింద, అవమానం వాళ్ళంతా అనుభవిస్తున్నారో విన్నప్పుడు దుఃఖంతో ఆయన కొన్ని దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. బాగా గమనించండి ఒకసారి. ఇక్కడ నేను దేని గురించి ఇవన్నీ జ్ఞాపకం చేస్తున్నానంటే ఆయన చేతిలో నూలు గుండు లేకపోతే గుండు నూలు ఉండుట చూసి దేవుడు సంతోషించాడు అనే మాట కంటే ముందు ఆయన చేతిలో ఇంకేమేమి ఉన్నాయో చెప్పాలి.
ఇంకేమేమి ఉన్నాయో మాట్లాడుకోవాలి. అవన్నీ కాదని దీన్ని ఒక్కదాన్ని బట్టి ఎందుకు సంతోషిస్తున్నాడు, ఈ మందిరాన్ని మనం ఎలా చూడాలనేది నా ప్రాముఖ్యమైనటువంటి ప్రేరేపించబడినటువంటి విషయం. గమనించండి ఒకసారి. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఆ నెహమ్యా రాజు ఎదుట దుఃఖముఖుడై దుఃఖక్రాంతుడై ఆయన ముఖము ఏడుపు ముఖంతో కూర్చున్నప్పుడు రాజుగారు అన్నారు, నేను మామూలు భాషలో మాట్లాడతాను, జనరల్గా మాట్లాడతాను, అర్థం చేసుకుందాం. ఏంటి మొహం మార్చుకొని అలా ఉన్నామని అడిగినప్పుడు, ఏంటి ఆ ఏడుపు మొహం అని అడిగినప్పుడు ఆయన చెప్పాడు, ఇలాగా మా పట్టణము, మా పూర్వీకుల సమాధులు కలిగిన పట్టణం పాడైపోయిందయ్యా అంటే, మరేం కావాలి నీకు అని అడిగాడు. ఏం కావాలి అంటే నెహమ్యా అన్నాడట, నాకేం కావాలంటే సెలవు కావాలన్నాడు. ఏం కావాలి? హాలిడే, లీవ్ కావాలి. కొద్ది రోజులు సెలవు ఇప్పిస్తే ఏం చేస్తాను, నేను అక్కడికి వెళ్ళి వస్తాను. ఆ సమాధులు కలిగినటువంటి ఆ స్థలానికి మొదట ఆయన రిక్వెస్ట్ సెలవు అనుకుందాం. సెలవు తర్వాత, సెలవు అయిన తర్వాత మరి సెలవు తీసుకున్నాడు, వెళ్ళిపోవాలిగా. ఇంకా అక్కడ అలాగే ఉన్నాడట, ఇంకా అక్కడ అలాగే నిలబడి ఉంటే అప్పుడు ఈయన అడిగాడట, రాజు అడిగాడట, ఇంకేం కావాలన్నాడు. ఇంకేంది, సెలవు ఇచ్చాను కదా వెళ్ళంటే, అప్పుడు నెహమ్యా అన్నాడట, సెలవు బాగానే ఉంది కానీ అయ్యా అక్కడికి వెళ్ళి కొంచెం బాగు చేయాలి కదా, గోడ కట్టాలి కదా, అక్కడ బాగు చేయాల్సిన విషయాలు ఉన్నాయి, కొద్దిగా మెటీరియల్ సహాయం, మంచి చెడు ఏమన్నా ఉంటే చూడండి. ఏమంటామండి? మంచి చెడు ఏమన్నా అంటే ఏమన్నా కొంచెం ఏమన్నా మెటీరియల్ లాంటిది ఏదైనా ఇస్తే మేము వెళ్తాం అంటే, రాజు అన్నాడట, ఆయనకేం కావాలో చూడండి అన్నాడట. ఆయనకేం కావాలో అంటే మెటీరియల్ సప్లై అయింది. ఓకే, ఆ గోడలు కట్టడానికి అవసరమైన కలప, లేకపోతే మందిరం కట్టడానికి అవసరమైనటువంటి కలప, మందిరానికి సంబంధించినటువంటి ఆ యొక్క కట్టడానికి అవసరమైన సామాగ్రి రాజుగారి దగ్గర నుంచి సప్లై చేయబడింది. ఇంకా నిలబడి ఉన్నాడు ఈయన. ఫస్ట్ ఏమో మొహం మార్చుకొని ఉన్నాడు, లేకపోతే ఏడుపు మొహంతో ఉన్నాడు. ఏం కావాలంటే లీవ్ కావాలన్నాడు. సరే సెలవు తీసుకొని వెళ్ళు అంటే, సెలవుతో పాటు నాకు మెటీరియల్ కావాలన్నాడు. సరే ఇచ్చేయండి, మెటీరియల్ ఇచ్చారు. మెటీరియల్ ఇచ్చాక ఇంకా నిలబడి ఉన్నాడు. ఏం కావాలి ఇప్పుడు అంటే, ఇంకేం కావాలి నీకంటే, ఇంత మెటీరియల్ తీసుకెళ్ళాలి, మరి ఎలా తీసుకెళ్ళాలి నేను, కొంచెం ఏదైనా ట్రాన్స్పోర్టేషన్, ఏదైనా వెహికల్స్ లాంటివి ఏమైనా ట్రాన్స్పోర్టేషన్ ఇవ్వండి అన్నాడు. సరే మొత్తానికి ట్రాన్స్పోర్టేషన్ తీసుకున్నాడు. ఈయనకేం కావాలో చూడండి అని చెప్పి ట్రాన్స్పోర్టేషన్ చొప్పున అనగా కొన్ని వెహికల్స్ అనగా రథాలు ఆయనకి ఇవ్వబడ్డాయి. ఆ రథాల్లో తీసుకొని వెళ్తున్నప్పుడు మళ్ళీ ఇంకా అలాగే నిలబడి ఉన్నాడు. ఏమన్నా అర్థమవుతుందిగా నేను మాట్లాడేది? ఆయన ఇంకా అలాగే నిలబడి ఉన్నాడు. ఏంటి ఇంకా నిలబడి ఉన్నావంటే, ఇంకేం కావాలి అంటే, వీళ్ళందరినీ తీసుకొని వెళ్తాం, మరి దారిలో మరి మాకు ఏమైనా ఆపద సంభవిస్తే, ఏమైనా జరిగితే మాకేం కావాలి ఇప్పుడు, ఇంకోటి ఏం కావాలి, ఏం మాట్లాడలేదు ఎవరు. ఇంత మెటీరియల్ తీసుకొని ఇన్ని రథాలు వేసుకొని నేను ఒక్కడిని వెళ్ళాలా, మాకు కొంచెం సెక్యూరిటీ కావాలి. ఏం కావాలి? సెక్యూరిటీ అనగా కొంతమంది సైనికుల్ని పంపించమన్నారు. రాజు ఏది అడిగితే అది ఇచ్చేస్తున్నాడు ఆయన రాజు. ఆ రోజున దుఃఖంతో ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా ఈ నెహమ్యా అనేవాడు కూర్చున్నాడు. ఈ విషయాలన్నీ ఒకసారి ఆలోచిద్దాం. ఒకసారి ఆలోచించండి. ఒకసారి ఏమేమి ఉన్నాయి మన చేతుల్లో, ఏమేమి ఉంటే దేవుడు సంతోషిస్తాడు అనేది ప్రాముఖ్యమైనటువంటి విషయం. గమనించండి ఒకసారి. ఆ యొక్క మెటీరియల్ ఉంది, తర్వాత సెక్యూరిటీ ఉంది, తర్వాత కట్టడానికి అవసరమైన మనుషుల సహాయం ఉంది. ఆయన ఇంకా నిలబడి ఉన్నాడు. ఇంకేం తక్కువైంది? ఇంకేం తక్కువైందండి? ఇంక వెళ్ళిపోవచ్చుగా, తీసుకొని వెళ్ళిపోవచ్చుగా. ఇంకేం తక్కువైందంటారు? ఎవరు మాట్లాడలేదు. ఈ పాటి కనెక్ట్ అయితే చెప్పేయాలి. లెటర్స్ కావాలి, పర్మిషన్ లెటర్లు కావాలి. ఎవరన్నా ఆటంకపరిస్తే, మెటీరియల్ ఉంది, సెక్యూరిటీ ఉంది, ట్రాన్స్పోర్టేషన్ ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి. మరి మమ్మల్ని ఎవరన్నా ఆటంకపరిస్తే ఏంటి మరి? దానికి ఏం కావాలి ఇప్పుడు మనకు? రాజుగారి ముద్ర ఉన్నటువంటి లీగల్ పర్మిషన్స్ కావాలి మాకు. అంటే లీగల్ చట్టపరమైనటువంటి పర్మిషన్స్ ఉన్నాయి. మందిరము లేకపోతే గోడలు కట్టడానికి, యెరూషలేమును తిరిగి కట్టడానికి అవసరమైనటువంటి ఏమేమి ఉన్నాయో చూడండి ఒకసారి. లీగల్ పర్మిషన్స్ ఉన్నాయి, మెటీరియల్ ఉంది, సెక్యూరిటీ ఉంది, ట్రాన్స్పోర్టేషన్ ఉంది. తర్వాత అవసరమైనటువంటి ఆ మెటీరియల్ని తీసుకెళ్ళి అక్కడ కట్టడానికి అవసరమైన లోకల్ తన ప్రజల సహకారం ఉంది. ఇన్ని కలిగి ఉండగా ఇదిగో నీ చేతుల్లో ఏం చూసి నేను సంతోషిస్తున్నాను. యెహోవా నేత్రములు లోకమంతటా సంచరించే ఆయన యెహోవా 7 నేత్రాలు దేన్ని చూసి సంతోషిస్తున్నాయంటే, నువ్వు పొందిన ఫేవర్ని బట్టి కాదు. ఈ మందిరం ఇంత చక్కగా ఉందంటే ఇది పరిశుద్ధ మందిరం అంటే, ఈ పరిశుద్ధత దీంట్లో ఉన్న ఇటుకలను బట్టో, దీంట్లో వాడబడిన వస్తువులు బట్టో కాదు. కానీ దేవునికి స్తోత్రం, మనుషుల ఆత్మ ప్రేరేపణ వలన కలిగిన ప్రార్థనను బట్టి ఈ స్థలం పరిశుద్ధపరచబడతా ఉంది. ఆమేన్.
దేవునికి మహిమ కలుగును గాక. గమనించండి ఒక్కసారి. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, ఇన్ని వస్తువులు ఉన్నాయి, ఇన్ని పర్మిషన్స్ ఉన్నాయి. ఇదిగో నెహమ్యా చేతిలో పర్మిషన్ ఉంది కాబట్టి ఆయన కన్నులు సంతోషించట్లేదు, మెటీరియల్ ఉంది కాబట్టి సంతోషించట్లేదు, ధనం ఉంది కాబట్టి సంతోషించట్లేదు, సపోర్టర్సు, స్పాన్సర్సు లేకపోతే వాళ్ళెవరో ఉన్నారు కాబట్టి దేవుడు సంతోషించట్లేదు. నేను మాట్లాడేది అర్థమవుతుంది కదా. దైవ సేవకులు కావచ్చు, వ్యక్తిగత విశ్వాసులు అనగా విశ్వాసులు అయి ఉండొచ్చు, ఎవరైనా సరే అందరితో ఈ మాట నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. నీ చేతుల్లో మనమందరము కడుతున్నామట దేవుని మందిరాన్ని కట్టే అందరము కూడా జత పనివారమై ఉన్నాం. ప్రతి ఒక్కరం మందిరం కడుతున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఓకే, దాని గురించి మాట్లాడే ముందు ఈ మాట దాకా కంక్లూడ్ చేసి నేను మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. అంటే దేవుని యొక్క మందిరము, దేవుని రాజ్యము, దేవుని మందిరము, దేవుని సంఘము, ఆ మూడు విషయాలు మాట్లాడుకోవాలి. గమనించండి ఒకసారి. మనం అందరము కట్టేవారమై ఉన్నాం. కేవలం సేవకులు మాత్రమే కాదు, ప్రతి విశ్వాసి కడుతున్నాడు. ఈ మాట దేవుని వాక్యంలో అపోస్తలుడైనటువంటి పౌలు ఆ యొక్క 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో మాట్లాడుతూ ఇలా చెప్తున్నాడు, ప్రతి ఒక్కరం కడుతున్నాం అంటాడు. సరే, దాని దగ్గరికి వెళ్ళక ముందు మీకు ముందుగా దేవుని రాజ్యం గురించి కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. మళ్ళీ ఇక్కడికి వద్దాం. తర్వాత దేవుని రాజ్యం అనండి ఒకసారి మాట కొంచెం గట్టిగా. దేవుని రాజ్యం అంటే కొత్త నిబంధన చదివేటప్పుడు ఒక రకంగా కనిపిస్తుంది, పాత నిబంధన చదివేటప్పుడు ఇంకో రకంగా కనిపిస్తుంది. బట్ ఏదేమైనా దేవుడు పాత నిబంధనలో ఒక రకంగాను, కొత్త నిబంధనలో ఇంకో రకంగా లేడు. నిన్న, నేడు, రేపు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ముందుగా ఆయన రాజ్యం అంటే ఏంటో ఒక ప్రశ్న అడుగుతాను, జవాబు చెప్పడానికి ప్రయత్నం చేయండి. బైబిల్లో ఒక చోట ఇలా రాస్తుంది, ఇది అందరికీ ప్రశ్న, సేవకులకు, విశ్వాసులకు అందరికీ ప్రశ్న, కింద ఉన్న వారికి కూడా. నా ప్రశ్నకు జవాబు చెప్పండి. బైబిల్లో ఒక చోట ఇలా రాస్తుంది, యెహోవా సింహాసనాన్ని ఒక రాజు ఎక్కి కూర్చున్నాడు అని రాస్తుంది. యెహోవా సింహాసనాన్ని ఒక రాజు, మామూలు మన మనిషే, మనలాంటోడే, ఒక రాజు ఎక్కడ కూర్చున్నాడట? యెహోవా సింహాసనం మీద కూర్చున్నాడని రాస్తుంది. ఇది ఒక చోట కాదు, దానికి మల్టిపుల్, అనగా ఎన్నిసార్లు అంటే 2 సార్లు రాస్తుంది. ఎవరైనా చెప్తారా? కింద నుంచి అయినా పైనుంచి అయినా ఎవరైనా సరే చెప్పేవాళ్ళు ఉన్నారా? మిమ్మల్ని ఎత్తి కింద పడవేయవలను. చెప్పండి. ఎందుకంటే యోనాను లోపల పడేయాలి కదా, సముద్రంలో. యోనాను సముద్రంలో పడేయాలి కదా, మిమ్మల్ని కూడా ఎత్తి కింద పడేవాళ్ళు. చెప్పండి ఒకసారి, చదవండి ఒకసారి వచనం. ఏం చెప్పారు? మొదటి దినవృత్తాంతముల గ్రంథము 28వ అధ్యాయం 5వ వచనంలో రాస్తుందట. చూడండి ఒకసారి. ఒక రాజు, ఒక మానవ మాతృడైనటువంటి ఒక రాజు యెహోవా సింహాసనం మీద కూర్చున్నాడని బైబిల్లో ఉందట. తీయండి. యెహోవా నాకు అనేక మంది కుమారులను దయచేసి ఉన్నాడు, అయితే ఇశ్రాయేలీల పైన యెహోవా రాజ్య సింహాసనం మీద కూర్చుండుటకు ఆయన నా కుమారులందరిలో సొలొమోనును కోరుకొని ఆయన నాతో, చాలు, యెహోవా రాజ్య సింహాసనం అనండి ఒకసారి మాట. ఓకే, కొద్దిగా అసలు దేవుని రాజ్యం అంటే ఏంటో ముందుగా మాట్లాడుకుందాం, తర్వాత ఆయన సంఘము, ఆయన మందిరం అంటే ఏంటో మాట్లాడుకోవాలి. దయచేసి గమనించండి ఒకసారి. దేవుని రాజ్యము అంటే అప్పుడైనా ఇప్పుడైనా దేవుడు ఒక్కడే అయి ఉన్నాడు, ఆయన ఒకే రకంగా ఉన్నాడు, ఆయనలో మార్పు లేదు. అయితే అలాంటి దేవుడు ఈ యొక్క రాజ్యము, ఆయన రాజ్యం ఎలా ఉంటుంది అంటే ఒక్కడి గురించే రాస్తుంది మాట. ఓకే, ఈ ఒక్క చోటే లేదు, ఇంకో చోట ఎక్కడుందండి? 29:23 చదవండి ఒకసారి. 29:23 అప్పుడు సొలొమోను తన తండ్రి అయిన దావీదు మారుగా, ఎక్కడా తీసారండి బైబిల్? కనపడిందా? యెహోవా సింహాసనం మీద ఎవరు కూర్చున్నారట? సొలొమోను కూర్చున్నాడట. ఎప్పుడైనా చదివామా ఇది? ఏమో పాస్టర్ గారు, ఒక ఆయన అన్నాడు చెప్తూ ఉంటే, నేను 14 సంవత్సరాల నుంచి చదివానండి బైబిల్ని, ఈ మాట ఎప్పుడు కనపడలేదు మాకు. యెహోవా సింహాసనం మీద సొలొమోను మాత్రమే కూర్చున్నాడు, దావీదు కూర్చోలేదు.
సౌలు కూర్చోలేదు. సొలొమోను కుమారుడు ఎవరమ్మా? థ్యాంక్ యూ. రెహబాము కూడా ఆ సింహాసనమే కూర్చోలేదు. బాగా వినాలి ఈ మాట. దేవుని రాజ్యం అంటే ఏంటి అర్థం చేసుకోవడానికి అక్కడి నుంచి రావాలి మనము. యెహోవా సింహాసనం అంటే ఇది అర్థం కాకపోతే కొత్త నిబంధనలో గాబ్రియేలు మరియతో మాట్లాడుతూ, నీవు ఒక కుమారుని కంటావు, అతడు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అనబడతాడు. ఆయన ఏం చేస్తాడట? తన తండ్రి అయిన దావీదు సింహాసనం, అంటే సొలొమోను ఎలాగా యెహోవా సింహాసనం మీద కూర్చున్నాడో అలాగా యేసు ప్రభు కూర్చోబోతున్నాడు. ఇది అర్థం కాకపోతే, ఈ విషయంలో అనగా దేవుని రాజ్యం అంటే ఏంటో మనకి గ్రహింపు లేకపోతే, దేవుని మందిరం అంటే తెలియదు, దేవుని సంఘం అంటే తెలియదు. జాగ్రత్తగా గమనించాలి ఒకసారి నేను చెప్పే విషయాన్ని. ఎందుకని దావీదు యెహోవా సింహాసనం కూర్చున్నాడని రాయలేదు, సౌలు యెహోవా సింహాసనం కూర్చున్నాడని రాయలేదు. అలాగని చెప్పి యెహోషువ కానీ, మోషే కానీ, అబ్రాహాం వీళ్ళెవ్వరు కూడా యెహోవా సింహాసనం కూర్చున్నారని రాయలేదు భూమి మీద. కానీ ఒక్క సొలొమోను గురించి మాత్రమే రాస్తుంది మాట. దాదాపుగా 3 సార్లు రాస్తుంది. ఎన్నిసార్లు? 3 టైమ్స్ ఉంది. వెతకండి మీరు బైబిల్లో. యెహోవా సింహాసనం మీద సొలొమోను అనబడుతున్న ఒక రాజు కూర్చున్నాడని రాస్తుంది. ఎందుకు రాస్తుంది ఆ మాట? దీన్ని కొద్దిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి ఒకసారి. దావీదు కూడా యునైటెడ్ ఇజ్రాయెల్ అనగా ఇశ్రాయేల్ యొక్క 12 గోత్రాన్ని పరిపాలించాడు. కానీ యెహోవా సింహాసనాన్ని ఎక్కలేదు ఆయన. అంటే ఏంటో కొద్దిగా అర్థం చేయడానికి, అర్థం కావడానికి కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని యొక్క నిత్య ప్రణాళికను ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆదియందు దేవుడు భూమి యొక్క సృష్టించను, ఆ యొక్క మానవుని తన పోలిక చొప్పున తన స్వరూపము సృష్టించుకున్నాడు. అయితే మానవుడు పాపి అయ్యాడు. అపరాధముల చేత పాపముల చేత చచ్చినటువంటి మానవులను సమాధి చేయబడి ఆ యొక్క చల్లాచెదురు ఎముకలు చల్లాచెదురుగా ఎండిపోయిన ఎముకలుగా మార్చబడినటువంటి మానవులను తిరిగి పునరుజ్జీవింపజేసే తన యొక్క అనాది ప్రణాళికలో భాగంగా, రక్షణ ప్రణాళిక, మానవాళి యొక్క రక్షణ ప్రణాళికలో భాగంగా స్టెప్ నంబర్ 1, దేవుని స్టెప్ నంబర్ 1 ఏంటంటే ఈ భూమి మీద నుంచి ఒక్కడిని సెలెక్ట్ చేసుకున్నాడు. ఆ ఒక్కని పేరు అబ్రహాము. విశ్వాసులందరికీ తండ్రి అయిన మోడల్ పర్సన్ అనండి ఒకసారి మాట, కొంచెం గట్టిగా మాట్లాడాలి. అనగా సాక్షి అయినటువంటి మాదిరిగా ఉండదగిన అన్ని తరాలకి తీసుకొచ్చి పెట్టి, ఇదిగో ఎవరైనా అంటే ఈయన నాకు తండ్రి అని చెప్పగలిగే స్థాయిలో ఉండే ఆత్మీయ ఉన్నత అద్భుతమైనటువంటి విశ్వాస జీవితం కలిగిన వాడు అబ్రహాము. మోడల్ పర్సన్ అనండి ఒకసారి మాట. ఒక మోడల్ పర్సన్ని సెలెక్ట్ చేసుకొని ఆ మోడల్ పర్సన్ని మోడల్ ఫ్యామిలీగా దీవించాడు. ఏం చేశాడు? కొంచెం గట్టిగా అనండి మాట. పాస్టర్ గారు తెలుగులో చెప్పండి. మోడల్ అనకుండా మాదిరికరమైనటువంటి ఒక వ్యక్తిని సెలెక్ట్ చేసుకున్నాడు. రెండవది, ఆ వ్యక్తిని ఏం చేశాడట? మాదిరికరమైన కుటుంబంగా మార్చుకున్నాడు. ఆ కుటుంబంలో ఇస్సాకు వలనైనది నీ కుటుంబం అనబడు అనండి ఒకసారి మాట. ఆ కుటుంబంలో ఇష్మాయేలు డిస్కనెక్టెడ్, తీసేయాలి ఆ వ్యక్తిని. ఏశావు నీ సంతానం కాదు, పక్కకి జరిపేసేయి అంటే అబ్రహాము సంతానమైనంత మాత్రాన కుటుంబం కాదు. విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులు అవుతారు. విశ్వాస సంబంధులే అబ్రహాం. ఎందుకంటే ద మోడల్ పర్సన్గా మాదిరికరమైన విశ్వాస జీవితం జీవించినటువంటి వ్యక్తి అబ్రహాము. ఆ అబ్రహాము నడుస్తుంటే అబ్రహాము అదృశ్యుడైనటువంటి దేవుని వైపు చూస్తూ దేవుని కట్టడలేంటో, దేవుని విధులేంటో అవి నేర్చుకొని గ్రహించి నడుచుకోవాలి అందులో. అలా నడుస్తున్నటువంటి మాదిరికరమైన వ్యక్తిని మాదిరికరమైన కుటుంబంగా గట్టి ఆ యొక్క ఆదికాండము 70 మంది సెలెక్టెడ్ పర్సన్స్తో ముగించబడుతుంది. ఆదికాండం ముగించబడింది అంటే 70 మంది వ్యక్తులు సెలెక్ట్ చేయబడ్డారు. ఈ 70 మందిని దేవుడు ఎక్కడికి సెలెక్ట్ చేశాడు, దేనికి సెలెక్ట్ చేశాడంటే ఈ మోడల్ పర్సన్ని మోడల్ ఫ్యామిలీగా మార్చి మోడల్ ఫ్యామిలీని మోడల్ కింగ్డమ్ రాజ్యంగా మార్చాడు. మాదిరికరమైన రాజ్యము అనండి ఒకసారి. ఎవరి రాజ్యం అది? అబ్రహాం రాజ్యం కాదు, యాకోబు రాజ్యం కాదు, ఇస్సాకు రాజ్యం కాదు. ఎవరి రాజ్యం? యెహోవా రాజ్యం, దేవుని రాజ్యం, సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుని రాజ్యంగా ఉంటారు. వీళ్ళు ఏం చేయాలంటే వీళ్ళు తమ వ్యక్తిగత జీవితాలు, తమ లావాదేవీలు, తమ యొక్క ప్రవర్తన, తమ స్వభావం ఇవన్నీ కూడా దేవుని యొక్క రాజ్యాంగాన్ని అనుసరించి జీవించాలి. మోడల్ పర్సన్ని మోడల్ ఫ్యామిలీగా మార్చి మోడల్ ఫ్యామిలీని మోడల్ నేషన్గా చేసి ఆ నేషన్కి దేవుడు తన రాజ్యాంగాన్ని ఇచ్చాడు.
యాకోబునకు దేవుడు తన కట్టడలు, తన ధర్మశాస్త్రాన్ని, తన వాక్యాన్ని ఇచ్చాడు. యాకోబునకు వాక్యాన్ని ఇచ్చాడు, మిగిలిన ఏ జనాంగమునకు ఇలాగూ చేసి ఉండలేదు. వారందరూ ఆయన కట్టడలు ఎరుగకయే ఉన్నారు. ఎవరికి తెలియదట దేవుని కట్టడలు ఏంటో తెలియదు. ఆ కట్టడలు అనుసరించే రాజ్యం. ఈ రాజ్యంలో మనుషులు రాజులు కాదు, లీడర్స్ ఎవరు లీడర్లు కాదు, కానీ వాళ్ళ మీద ఉన్నటువంటి వాళ్ళందరికీ శిరస్సుగా ఉన్న దేవుడు వారికి రాజు అయి ఉంటాడు. ఈ మోడల్ పర్సన్, మోడల్ ఫ్యామిలీ, మోడల్ నేషన్ నుంచి దేవుడు తన కుమారుని భూమి మీదకి తీసుకురావాలి. దేవుడే స్వయంగా తన శరీరము ధరించుకొని భూమి మీదకి వచ్చినటువంటి అద్భుతమైనటువంటి సందర్భం. ఆయన కుమారుడు క్రీస్తు భూమి మీదకి రావడం. ఆ కుమారుడు ఎప్పుడు రావాలి? ఎక్కడి నుంచి రావాలి? యాకోబుకి దేవుడు వాక్యం ఇచ్చినట్టుగా యాకోబులోంచి రక్షణ ప్రణాళికలో, మానవాళి రక్షణ ప్రణాళికలో క్రీస్తు యేసు మరణ పునరుత్థానాల ద్వారా మనందరం రక్షించబడ్డాం. అయితే ఆ రక్షణ క్రీస్తు యేసు మరణ పునరుత్థానాల ద్వారా మనకు కలిగిన రక్షణ ఏదైతే ఉందో దాని ప్రణాళికలో దాని యొక్క పునాదులు ఇవన్నీ కూడా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. రైట్, చూడండి ఒకసారి. అలాంటి దేవుని యొక్క సమాజంలో నుండి, దేవుని యొక్క రాజ్యంలో నుండి ఎవరు రావాలంటే క్రీస్తు రావాలి. ఒక్కసారి ఎందుకని సొలొమోన్నే ఆయన యెహోవా సింహాసనం కూర్చున్నాడు అనే దానికి ఆన్సర్ చెప్పేసి ముందుకు వెళ్ళిపోదాం. చూడండి ఒకసారి. మొదటిగా మనం దేని గురించి మాట్లాడుకోవాలి? యెహోవా రాజ్యం, దేవుని రాజ్యం అనండి ఒకసారి కొంచెం గట్టిగా. దేవుని రాజ్యము అంటే ఏంటో మాట్లాడుకుంటున్నాం. దేవుని రాజ్యం అంటే ఎలా ఏంటిదో తెలుసుకోవడం కోసం ఆయన సింహాసనం మీద సొలొమోనే ఎందుకు కూర్చున్నాడో అర్థం కావాలి. ఇప్పుడు గమనించండి ఒకసారి. దావీదు ఎలా రాజు అయ్యాడు? సౌలు రాజు అయ్యాడు. ఈయన ఏం చేశాడో ఆయనకే తెలియదు. సౌలు ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడంటే ఏం చెప్తారు? సౌలు 40 సంవత్సరాలు పరిపాలించాడని రికార్డ్స్ చెప్తాయి. కానీ బైబిల్ చెప్తుంది సౌలు 2 సంవత్సరాలు పరిపాలించాడట. ఎన్ని సంవత్సరాలు అంటే 2 సంవత్సరాలే కనెక్ట్ అయి ఉన్నామన్నమాట. 2 సంవత్సరాలే దేవునితో సహవాసంలో ఉన్నాం. మిగతా అంతా కూడా ఇంకా సౌలు దేవుని నుంచి డిస్కనెక్ట్ అయ్యే టైంకి ఇంకా దావీదు పుట్టలేదు. ఇంకా దావీదు 38 సంవత్సరాలు ఏం జరుగుతుందో తెలియదు. దేవుడు ఎదురు చూస్తున్నాడు. యెహోవా యొక్క 7 నేత్రాలు రోజు సంతోషించడం కోసం, సంతోషభరితమైన ఒక్క విషయమన్నా మీ తన యొక్క బిడల చేతుల్లో ఏమన్నా కలిగి ఉంటారేమో అని చూస్తున్నాడు. ఆమేన్. రైట్, చూడండి ఒకసారి. అలాగా వెతుకుతున్నటువంటి సందర్భంలో సౌలు ఫెయిల్ అయ్యాడు, దావీదు వచ్చాడు. దావీదు వచ్చి దావీదును దేవుడు అభిషేకించే టైంకి, దావీదు అభిషేకించే అభిషేక కార్యక్రమంలో ఆడియన్స్ ఎవరు అంటే ఏం చెప్తాం? దావీదు అభిషేక కార్యక్రమంలో దాన్ని చూస్తున్న వాళ్ళు ఎవరంటే ఏం చెప్తాం? ఎవరెవరు ఉన్నారు అక్కడ? కేవలం దావీదు ఫ్యామిలీ ఉంది అక్కడ. కానీ ఆ ఫ్యామిలీ కూడా ఈయనని అంగీకరించట్లేదు రాజుగా. దావీదు కుటుంబం కూడా ఆయనని అంగీకరించినటువంటి స్థాయిలో ఉంది ఆయన పరిస్థితి. బాగా వినాలి ఒకసారి. దేవునికి స్తోత్రం. దేవుని రాజ్యం అంటే ఏంటో అర్థం చేసుకోకుండా మనము సంఘము గురించి, మందిరం గురించి మాట్లాడుకోలేము. గమనించండి ఒకసారి. ఇప్పుడు ఆ యొక్క దేవుని రాజ్యం మీద, ఇదిగో ఇశ్రాయేలు మీద దేవుడు నిన్ను సెలెక్ట్ చేసుకున్నాడు రాజుగా అని చెప్పేసి అభిషేకించే టైంకి ఎవరెవరానికి సపోర్ట్ చేస్తున్నారంటే ఒక్కరు కూడా దావీదుకి సపోర్ట్ చేయట్లేదు. ఈవెన్ ఆయన కుటుంబం కూడా, ఆయన తల్లిదండ్రులు కూడా సపోర్ట్ చేయట్లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రైట్, చూడండి ఒకసారి. అలాంటి సందర్భంలో దావీదు గొల్యాతును కొట్టడం, తర్వాత ఆ యొక్క సౌలు చేత తరుమబడుతూ ఉన్నటువంటి సందర్భంలో 400 మందికి మొదట రాజయ్యాడు దావీదు. దేవుని రాజ్యం అనండి ఒకసారి మాట. యెహోవా సింహాసనం మీద సొలొమోను కూర్చోవడానికి పునాదులు మాట్లాడుతున్నాను ఇప్పుడు. దావీదు మొదట ఎవరికి రాజయ్యాడంటే 400 మంది తన బంధువులకి రాజయ్యాడు. ఈ 400 మంది ఎలాంటి వారంటే ఎవరి బాధలు వాళ్ళకున్నాయి, ఎవరి సమస్యలు వాళ్ళకున్నాయి, ఎవరి ఇబ్బందులు వాళ్ళకున్నాయి. అలాంటి ఇబ్బందుల్లో ఉన్నటువంటి 400 మందికి దావీదు అధికారి అయ్యాడట, శిరస్సు అయ్యాడట, వారికి నడిపించే నాయకుడుగా మారాడు. తెలుగులో మనము అధికారి, అధిపతి అంటాం. హీబ్రూ భాషలో రోష్ అనగా హెడ్ అని అర్థం, అనగా తల, శిరస్సు అని అర్థం. అనగా 400 మందికి తలకాయగా మారిపోయాడు. ఎవరు? దావీదు. ఇప్పుడు యెహోవా సింహాసనం కట్టబడలేదు. మోడల్ పర్సన్ని మోడల్ రాజ్యంగా చేసిన దేవుడు యెహోవా రాజ్యం భూమి మీద ఏర్పడడం అంటే ఏంటో గమనించండి ఒకసారి. ఆ 400 మందికి ఎలా రాజు అయ్యాడినా? వాళ్ళందరినీ కత్తి చూపించి బెదిరించి, నేను మీకు రాజుగా ఉంటాను, నేను చెప్పినట్టు మీరు వినాలని చెప్పేసి బెదిరించాడా? వాళ్ళని బెదిరింపులతో రాజ్యం చేశాడా? లేదు. ఈ 400 మంది తమ సమస్యలకు ఎవరన్నా మార్గం చూపిస్తారేమో, విడిపిస్తారేమో అని దావీదు దగ్గరికి వచ్చి కూర్చున్నారు.
ఆ 400 మందికి దావీదు రాజై ఉంటే ఆ 400 మంది ఎలా మారిపోయారంటే దావీదు యోధులు అని పిలువబడ్డారు. అనంటే ఒకసారి మాట కొంచెం గట్టిగా అనాలి. దావీదు యోధులుగా పిలువబడ్డారు. అంటే ఆ 3D అంట, 3 Dలు ఉంటాయి అక్కడ. అనగా అప్పుల్లో ఉండేవారు, డిస్ట్రెస్, డెబిట్స్, అప్పులు, తర్వాత అసహనంగా అసమాధానంగా ఉండేటటువంటి వీళ్ళు కాస్త యోధులుగా మారిపోయారు. యుద్ధాలు చేసే యోధులుగా, అనగా అద్భుతమైనటువంటి వ్యక్తులుగా ట్రాన్స్ఫార్మ్ అయిపోయారు ఆయన నాయకత్వంలో. హల్లెలూయా, దేవునికి మహిమ. దావీదేమో దేవుని యొక్క యెహోవా ధర్మశాస్త్రమునందు దివారాత్రము ఆనందించుచు దానిని ధ్యానించువాడు, దేవుని హృదయానుసారుడు. ఎప్పుడు చూసినా ఏది చూసినా వెలుగు చూస్తాడు, యెహోవా నాకు వెలుగు అంటాడు. ఒక కోట చూస్తాడు, యెహోవా నా కోట అంటాడు. ఒక దుర్గాన్ని చూస్తాడు, యెహోవా నా. ఒక శైలము, ఒక కేడం చూస్తాడు, యెహోవా నా. ఓకే, ఆయన కాపరిగా గొర్రెలు కాస్తుంటాడు, యెహోవా నా కాపరి. అంటే అన్నిట్లో నన్నే చూసుకుంటున్నా, నన్నే చూస్తున్నా, నన్నే ఆరాధిస్తున్నా, ఎవరు పట్టించుకోకపోయినా ఒంటరిగా ఆరాధిస్తున్న దావీదు నా చిత్తానుసారుడు, నా హృదయానుసారుడు సెలెక్ట్ చేసుకొని ఇశ్రాయేలు మీద అధికారిగా ఉండని అభిషేకిస్తే, ఆ అభిషేకించబడిన రాజు ఇక ఏం చేయాలంటే, దేవుడు ఎప్పుడు కూడా ఇశ్రాయేలు అందరినీ కూర్చోబెట్టి ఈయన మీద తల మీద నూనె పోసి ఇప్పటి నుంచి ఈయనట్లు చెప్తా తినండి అని చెప్పట్లేదు. అర్థమవుతుందని మాట్లాడేది. డెమోక్రసీ అంటే మనుషులు ఎన్నిక చేసుకుంటారు. డెమోక్రసీ అంటే ప్రజారాజ్యం అంటాం కదా, అంటే ప్రజాస్వామ్యం అంటాం కదా. ప్రజాస్వామ్యంలో మనుషులు ఎన్నిక చేసుకుంటారు. మరి దేవుని రాజ్యంలో దేవుడు ఎన్నిక చేస్తాడు. దేవుడు ఎన్నిక చేసినంత మాత్రం అయిపోలేదు, ప్రజలు కూడా అంగీకరించాలి. అనండి ఒకసారి మాట. నేను కూడా అంగీకరించి నా తల మీద ఉన్న కిరీటాన్ని ఆయన ముందు పడేసి నువ్వే నాకు రాజుగా ఉండు అని అడగాలి. అప్పుడు ఆయన నన్ను రాజుగా, నేను నా అంతటి నేను అంగీకరిస్తున్నాను అన్నమాట. హల్లెలూయా, రైట్. చూడండి ఒకసారి, 400 మందికి రాజుగా ఆయన దావీదు కాస్త నెక్స్ట్ సౌలు చనిపోయిన తర్వాత 2 గోత్రాల వాళ్ళందరూ కలిసి వచ్చారు. కూడబలుక్కొని అందరూ కలిసి వచ్చి, అయ్యా దావీదు, నువ్వే మాకు రాజుగా అధిపతిగా ఉండు, మమ్మల్ని నడిపించే నాయకుడిగా నువ్వే ఉండని ఈ 2 గోత్రాల వాళ్ళు వాళ్ళంతటా వాళ్ళు దావీదును కోరుకున్నారు. నువ్వే మాకు రాజు అని పట్టాభిషేకం చేశారు. హల్లెలూయా, రైట్. గమనించండి ఒకసారి. అంటే ఈ 2 గోత్రాల వాళ్ళని ఎవరు బెదిరించారు? వాళ్ళంతటా వాళ్ళే దావీదు నడవడికని, దావీదు యొక్క ఆ వ్యక్తిగత ఆత్మీయ జీవితాన్ని, దావీదు నడిపింపును చూసిన వారై వాళ్ళు సరెండర్ అయ్యి, ఇదిగో నీ రాజ్యము, నీవే మాకు రాజుగా ఉండని తమ రాజ్యాన్ని సరెండర్ చేశారు. ఆ తర్వాత 7.5 సంవత్సరాల తర్వాత, ఎన్ని సంవత్సరాలు? 7.5 సంవత్సరాల తర్వాత మిగిలిన 10 గోత్రాలలో కూడా వచ్చారు. వాళ్ళు వచ్చి ఏమన్నారు తెలుసా? నీవే మాకు, గట్టిగా అనండి ఒకసారి, కొంచెం ఆ మాట అనండి గట్టిగా, ఇంకొంచెం గట్టిగానండి, నీవే మాకు రాజుగా ఉండని 10 గోత్రాల వాళ్ళు వచ్చారు. అయితే ఇప్పుడు 12 గోత్రాలు వచ్చాయిగా, ఇప్పుడు యెహోవా రాజ్యం ఏర్పడిందా? నో. ఇశ్రాయేలు 12 గోత్రాలు మాత్రమే ఎక్కడుంటే దేవుని రాజ్యం కాదు. అది బాగా వినాలి ఒకసారి. ఇశ్రాయేలు మాత్రమే ఉంటుంది దేవుని రాజ్యం కాదు. ఇశ్రాయేలు మాత్రమే ఉంటే దేవుని రాజ్యం కాదు. విశ్వాసులమైన మనం మాత్రమే ఇక్కడ కూర్చుంటే దేవుని రాజ్యం కాదు. ఇది ఎప్పుడు దేవుని రాజ్యం ఏర్పడుతుందో ఒక్కసారి ఈ మాట చదవండి ఒకసారి. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 4వ వచనం. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 4వ అధ్యాయం 6వ వచనం చదవమా. 4వ అధ్యాయం 6వ వచనం. ఒకరు చదవండి. ఈ కట్టడలన్నిటినీ మీరు గైకొని అనుసరింపవలను, వాటిని గూర్చి విను జనములు వారి దృష్టికి అదే మీకు జ్ఞానం. అంటే దేవుడిచ్చిన కట్టడలు ఏవైతే ఉన్నాయో, దేవుడిచ్చిన ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో, అది దేవుని ప్రజలు అనుసరిస్తూ ఉంటే వినే ప్రజలందరూ చూసి ఏమనాలట? వీళ్ళు జ్ఞానం గల జనం అనాలట. చదవండి ఒకసారి, ఇంకా కంటిన్యూ. తర్వాత చుట్టూ ఉన్నటువంటి అన్యజనులు ఎవరైతే ఉన్నారో, మోడల్ పర్సన్, మోడల్ ఫ్యామిలీ, మోడల్ నేషన్ కాకుండా బయట ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వీళ్ళని చూసి, ఈ మోడల్ నేషన్ని చూసి ఏమనాలట? నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేకములు గల జనం మూర్ఖులు అన్నదట. ఏమనాలట? అనండి గట్టిగా, జ్ఞాన వివేకములు గల జనం అనాలట. దేవునికి స్తోత్రం. గమనించండి ఒకసారి. ఆ జ్ఞాన వివేకములు కలిగిన జనముగా ఒకటి దావీదు నడిపిస్తున్నాడు. మొదట 400 మందికి, తర్వాత 2 గోత్రాలు, తర్వాత 10 గోత్రాలు అయిపోయింది. ఇక అయిపోలేదు, అక్కడితో ముగించబడలేదండి. అక్కడ నుండి దావీదు ఎలాంటి రాజ్యాన్ని కట్టాడు తెలుసా? దావీదు గురించి మీరు చదివితే తెలుస్తుంది. యూఫ్రటీసు నది నుండి మధ్యధరా సముద్రం దాకా తన రాజ్యాన్ని విస్తరింపజేశాడు.
మామూలుగా అయితే యోర్దాను నుండి మధ్యధరా సముద్రం దాకా ఇశ్రాయేల్ రాజ్యం. కానీ ఎక్కడి నుంచి? యూఫ్రటీస్ నుండి, అనగా ఇరాన్ ఇరాక్ నుండి ఇశ్రాయేల్ దాకా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి మిద్యానీయులు, అమ్మోనీయులు, మోయాబీలు, ఫిలిస్తీయులు వాళ్ళందరూ తమ రాజ్యాలని దావీదుకి సరెండర్ చేసి దావీదుకు పన్నుగట్టేవారుగా మారిపోయి ఒక గొప్ప సామ్రాజ్యాన్ని దావీదు కట్టాడు. అంటే వీళ్ళందరూ బలవంతంగా కాదు, యుద్ధంలో ఓడిపోవడాన్ని బట్టి కాదు, దావీదు నడిపించే నడిపింపు నచ్చిన వారై, ఇష్టపడిన వారై, అయ్యా ఇది కదా మార్గం, ఇది కదా వాక్యం, ఇది కదా కట్టడలు, ఇవి కదా రక్షణ మార్గం అని చెప్పేసి యెహోవా మార్గం మేము అనుసరిస్తామని చెప్పేసి తమ కిరీటాలని దావీదు ముందు పడేసి నీవే మాకు రాజుగా ఉండు అని అన్నారట. అలా ఏర్పడినటువంటి రాజ్యం దావీదు సింహాసనం, దావీదు రాజ్యం. ఆ దావీదు యొక్క రాజ్యాన్ని ఇప్పుడు ఆ యునైటెడ్ ఇశ్రాయేల్ రాజ్యం. ఇంకోటి తెలుసా, సొలొమోనుకు ఒక పేరు ఉంది. ఆయన పేరు ఏంటంటే సమాధాన పుత్రుడు. అనండి ఒకసారి మాట ఇంకొంచెం గట్టిగా. సొలొమోను కాలంలో ఒక్క యుద్ధం జరగలేదట. సొలొమోను కాలంలో ఒక్క యుద్ధం కూడా జరగలేదు. ఎందుకు అంటే అందరూ కూడా దేవుని వాక్యము, దేవుని కట్టడలు అనుసరిస్తున్నారు. జనం మీదికి జనము ఖడ్గమెత్తాల్సిన అవసరం రాలేదు. జనం మీదికి జనము యుద్ధం చేయాల్సిన అవసరం, ఈవెన్ యుద్ధం నేర్చుకోవాల్సిన అవసరం కూడా రాలేదట. అలాంటి అద్భుతమైనటువంటి రాజ్యాన్ని స్థిరపరిచిన తర్వాత సొలొమోన్ని దేవుడు కోరుకున్నాడు అని సొలొమోను ఇప్పుడు ఆ యునైటెడ్ రాజ్యం, మోడల్ పర్సన్, మోడల్ నేషన్ ఏదైతే ఉందో ఆ మోడల్ నేషన్కి అంటుకొట్టే విధంగా నేను కూడా మీతో కలుస్తాను, నేను కూడా మీతో వస్తానని చెప్పే విధంగా అందరూ జాయిన్ అయితే దాన్ని ఏమంటామంటే యెహోవా రాజ్యము, దేవుని రాజ్యం అంటాం. ఆమె అనండి గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు గమనించండి ఒకసారి, కొత్త నిబంధన మొదలయ్యేటప్పుడు మార్కు సువార్త ఏమని మొదలవుతుందో తెలుసా? దేవుని రాజ్య స్వార్త ప్రకటిస్తూ బాప్తిజం ఇచ్చి యోహాను స్వార్త మొదలుపెట్టాడట. ఏమని మొదలుపెట్టాడు? యెహోవా రాజ్యము అనండి గట్టిగా, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది అనండి ఒకసారి మాట ఇంకోసారి గట్టిగా, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. అంటే అర్థం ఏంటంటే అక్కడ ఎవరో మహారాజు నియంతృత్వ పోగడలతో తనకిష్టం వచ్చినట్టు ఏలేవాడు కాదు, కానీ ఆ వ్యక్తి దేవుని హృదయానుసారుడై ఉండి దేవుని కట్టడలు నేర్చుకొని తన ప్రపంచమంతటిని, తన చుట్టూ వారందరినీ అదే కట్టడలు, అదే ఆజ్ఞల్లో చక్కగా నడిపించేవాడు. ఆ ఆజ్ఞల సారాంశం ఏంటంటే నిన్ను వలే, అది నెరవేర్చబడే రాజ్యం. ఆ రాజ్యం దేవునికి స్తోత్రం. అలాంటి గొప్ప రాజ్యం మీద, సింహాసనం మీద పరిపాలించడానికి క్రీస్తు రాజుల రాజుగా, ప్రభువుల ప్రభువుగా ఆయన రాబోతున్నాడు. ఆమె అన్నాడు ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఇప్పుడు క్రీస్తు ప్రభు భూమి మీదకి రావాలంటే అందరూ కూడా, ఈ భూమి మీద ఉన్న రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. యేసు ప్రభు భూమి మీద నడిచినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించను అని రాస్తుంది. జన సమూహం అంటేనే చాలామంది కదా. జన సమూహములు అంటే అర్థం ఏంటో తెలుసా? ఒక్కొక్క జన సమూహానికి ఒక్కొక్క ఆచారాలు ఉన్నాయి, ఒక్కొక్క జన సమూహానికి ఒక్కొక్క పద్ధతులు ఉన్నాయి. వాళ్ళ పద్ధతులు విడిచిపెట్టి, వాళ్ళ ఆచారాలు విడిచిపెట్టి, రకరకాల డినామినేషన్స్, రకరకాల విభజనలు, రకరకాల విమతాలు అన్నీ పక్కన పెట్టి ఈయనే క్రీస్తు, ఈయనని వెంబడిద్దామని యేసు ప్రభువుని వెంబడించారు. ఆ తర్వాత అపోస్తలుల బోధ కాలంలో కూడా అందరూ వెంబడించారు. దేవునికి స్తోత్రం. ఆ పరిచర్ని కొనసాగిస్తూ, ఏ పరిచర్య? దేవుని రాజ్య సువార్త అనండి ఒకసారి ఇంకొంచెం గట్టిగా. ఆ రాజ్యంలో మనుషుల యొక్క ఎమోషన్స్ పరిపాలించో, మనుషుల యొక్క ఈగోలు పరిపాలించో, మనుషుల యొక్క ఉద్దేశాలు కాదు, దేవుని చిత్తము, దేవుని. అందుకే మనం ప్రార్థన చేస్తాం, నీ రాజ్యము, గట్టిగా అన్నమాట, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద మా మధ్యలో కూడా నెరవేరునుగాక. ఆత్మ సంబంధమైనటువంటి ఆత్మ ఫలాలు ఫలిస్తూ, ఆత్మ ఫలాలు ఏం చెప్తున్నాయంటే ప్రేమ, సంతోషం, సమాధానం. శరీర క్రియలు ఏం చెప్తున్నాయంటే విమతాలు, విభజనలు, తర్వాత విడిపోవడాలు, లేకపోతే ఆ యొక్క కలహము, అసూయ, ద్వేషము, ఇవన్నీ బోధిస్తున్నాయి. ప్రతి విభజన ఇక్కడ గమనించండి ఒకసారి. నేను ఒక సంఘాన్ని నడిపిస్తున్నాను అంటే నా సొంత, నా ఆలోచన, నా మైండ్లో ఉండే ఏదో ఒక విషయాన్ని నేను నడిపించట్లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పటిదాకా దేవుని రాజ్యం గురించి మాట్లాడుకున్నాం. ఆ రాజ్య స్వార్థని ప్రకటించే ఆయన సమాజం గురించి మాట్లాడుకుందాం. ఆ సంఘం గురించి జ్ఞాపకం చేస్తాను. సంఘం అనండి ఒకసారి, సంఘం అనండి ఒకసారి.
ఈ సంఘం అంటే ఇశ్రాయేలీలు ఉంటారు, అందులో అన్యులు ఉంటారు. అన్యులు ఇశ్రాయేలుతో అంటుకట్టబడిన వారు ఉంటారు. దేవుని కట్టడలు, దేవుని వాక్యం నేర్చుకొని యెహోవా మార్గములందు నడిచే దేవుని సమాజమై ఉంటారు. హల్లెలూయా. రైట్, చూడండి ఒకసారి. ఆ సువార్తను ప్రకటించే పని దేవుడు 5గురికి అప్పగించాడు. ఐదు భాగాలు మనకు తెలుసు కదా, 5 ఫోల్డ్ మినిస్ట్రీ అంటాం. అపోస్తలులు, ప్రవక్తలు, ఎవరు మాట్లాడలేదు, అపోస్తలులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు, ఉపదేశకులు, వీళ్ళందరూ కలిసి చక్కగా ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు. అందరు చేసే పని ఏంటో తెలుసా? అందరూ చేయాల్సిన పని ఏంటో తెలుసా? 3 పనులు చేయాలి. అక్కడ రాసుంది. ఏమనుందంటే విశ్వాస విషయంలో ఏకత్వము అనండి గట్టిగా, కొంచెం గట్టిగా. ఏ విశ్వాసం అంటే దేవుని కుమారుని గురించిన విశ్వాస విషయంలో ఏకత్వము, దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలో ఏకత్వం. ఒక సంఘానికి, ఒక డినామినేషన్కి ఒక కుమారుని జ్ఞానం ఉంటే ఇంకో సంఘానికి, ఇంకో డినామినేషన్కి ఇంకో జ్ఞానం ఉంటుంది. అంటే నేను నా సంఘాన్ని దేవుని జ్ఞానంలోకి నడిపించేటప్పుడు యునైట్ చేయడానికి, ఐక్యపరచడానికి, యూనిటీని తీసుకురావడానికి ఆయన ఆత్మచేత నడిపించబడుతున్నా. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సంఘం ఇక్కడ ఉంది. సంఘము, సమాజము అనండి ఒకసారి మాట. ఓకే, ఇది మందిరము. ముందు రాజ్యం మాట్లాడుకున్నాం, సంఘమును జ్ఞాపకం చేసుకొని ఇప్పుడు చివరిగా మందిరం గురించి మాట్లాడుకుందాం. అనగా ఈ బిల్డింగ్ని ఎలా చూడాలి మనము కూడా నేర్చుకోవాలి. గమనించండి ఒకసారి. చివరిగా ఈ సంఘం ఏదైతే ఉందో, ఈ సంఘం దగ్గరికి ఇందాక నుంచి మనం మాట్లాడుకున్నట్టుగా పరిచర్య జరిగే విధానం ఏంటంటే, మేము కూడా మీతో వస్తాం అనండి ఒకసారి మాట. ఓకే, మీ వాక్యము లేకపోతే మీ నడిచే నడవడిక, మీ ప్రవర్తన జ్ఞానయుక్తంగా ఉంది. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 6వ వచనం చదివాం ఇందాక. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 6వ వచనం. సకల ప్రజలు అంటే ఇశ్రాయేలులు కాని వారు, మోడల్ నేషన్ కాని వాళ్ళందరూ కూడా ఈ మోడల్ నేషన్ చూసి వీరు జ్ఞానం కలిగినము అనాలట. ఒకటి, ఇదే వచనాన్ని క్రొత్త నిబంధనలో అపొస్తలుల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తాం. ఇదే వచనాన్ని, ఇదే విషయాన్ని, ఏంటది? 1వ అధ్యాయం, పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు శక్తిని అందుతారు. ఎందుకు ఆ శక్తి? ఏం చేయడానికి? యెరూషలేములోను, యూదయ, సమరయ, భూ దిగంతముల వరకు ఏ సాక్షులం అంటే 2 వచనాలు ఒకే విషయాన్ని తెలియజేస్తున్నాయి. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 6వ వచనము, అపొస్తలుల గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం. రెండిట్లో ఉన్న తేడా ఏంటో తెలుసా? అక్కడ వాక్యం గురించి రాస్తుంది, ఇక్కడ వాక్యపు ఆత్మ గురించి రాస్తుంది. హల్లెలూయా. చూడండి ఒకసారి. దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. ఆయన ఉద్దేశం, ఆయన చిత్తం ఒకే రకంగా ఉంది. ఆయన ఆలోచనలు ఒకే రకంగా ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి దేవుని చిత్తములో ఈ రాజ్యము పనిలో, ఓకే, ఇక్కడ కేవలం దేవుని సంఘము, ఒక బిల్డింగ్ లేదు, ఇక్కడ దేవుని రాజ్యం ఇక్కడ ఉంది అని జ్ఞాపకం చేయడానికి మొదటి మాట మాట్లాడుకున్నాం. రెండవది, దేవుని సంఘం ఇక్కడ ఉంది అని జ్ఞాపకం చేయడానికి ఈ మాట చెప్తున్నాను. దేవుని సంఘం అనండి ఒకసారి గట్టిగా. ఈ మాటని జాగ్రత్తగా అనండి ఒకసారి. యెహోవా సమాజం అనండి ఒకసారి. అనగా ఆయన కుమారుని శరీరము. యెహోవా సమాజము అనగా క్రీస్తు శరీరము. క్రీస్తు ఆత్మ చేత నింపబడి, ఏ ఆత్మ? దేవుని కుమారుని ఆత్మ చేత నింపబడి క్రీస్తును శిరస్సుగా కలిగి ఉండిన ఆయన సమాజము నివసించే స్థలము ఈ మందిరం. ఆమేన్. ఓకే, ఒక స్టేట్మెంట్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి ఒకసారి. ఒక స్టేట్మెంట్ని జ్ఞాపకం చేస్తాను అందరికీ. యెరూషలేము మందిరం ఏదైతే ఉందో అది దేవుని యొక్క ఏమంటామంటే షకీనా, దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క సన్నిధి, ప్రజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సన్నిధి నివసించే స్థలము యెహోవా మందిరము. యెహోవాకి ఎన్ని మందిరాలు ఉంటాయంటే ఒకటే మందిరం ఉంటుంది. యెహోవాకి ఎన్ని మందిరాలు ఉంటాయి? గట్టిగా నాది. ఎన్ని మందిరాలు? ఎక్కడ ఉంటుందా మందిరం? యెరూషలేములో ఉంటుంది. బాగా వినాలి ఒకసారి. యెరూషలేములో ఉండే మందిరాన్ని యెహోవా మందిరం అని పిలుస్తాం. ఒకవేళ ఇశ్రాయేల్ రాజ్యం 2గా విడిపోయి 10 మంది ఒక పక్కన, 2 ఒక పక్కన ఉండొచ్చు కాక, ఆ 10 మందికి కూడా మందిరం ఏ మందిరం? ఇదే మందిరం. ఎందుకని సొలొమోను మాత్రమే ఆ రాజయ్య ఉన్నాడంటే, సొలొమోను కాలం తర్వాత నెక్స్ట్ జనరేషన్లో దేశం మళ్ళీ ముక్కలైపోయింది. ఓకే, ఇశ్రాయేలు యూనిట్ అయితే సరిపోలేదు,
ఇశ్రాయేలుతో పాటు అన్యజనులు కూడా యునైట్ అయినప్పుడు దాన్ని సంఘం అంటాం. అది యాక్చువల్గా పరిచర్య, అది అసలైనటువంటి పరిచర్య. దేవునికి స్తోత్రం కలుగునుగాక. విడదీసి ముక్కలు కాదు, కానీ ఆ ముక్కలన్నీ మళ్ళీ ఒక దగ్గరికి రావాలి. ముక్కలు అవ్వడం దేవుని చిత్తమే, చెదరగొట్టడం దేవుని చిత్తమే. ఆ చెదిరిపోయిన వారందరినీ అనేక ప్రాంతాలకి పంపించి విత్తనాలుగా ఒక మొక్క నుంచి పుట్టినటువంటి ధాన్యాన్ని కొంత ఆహారానికి, కొంత విత్తనానికి, అనగా విత్తడం కోసం ఆ విత్తేటప్పుడు ఏం చేస్తాం? చల్లా చెదురుగా వెదజల్లుతాం. ఆ వెదజల్లినప్పుడు చెదరగొట్టడం అంటామేమో దాన్ని, కానీ అవి మొలకెత్తి మరలా ధాన్యం మరలా ఇక్కడికే తీసుకురాబడుతుంది. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. అలాంటి దేవుని రాజ్యము, దేవుని సంఘం అనబడుతున్న క్రీస్తు శరీరము నివసించే స్థలం ఇది. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం చదుదాం ఒకసారి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 16వ వచనం, 16వ వచనం. సారీ, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 16వ వచనం ఒక్కసారి చదువు. జనులను సమకూర్చుడి, చిన్నవారిని స్తన్యపానములు చేయువారిని అందరినీ తీసుకొని రండి. బాగా వినాలి ఒకసారి. ఒక్కసారి ఆ వచనం అందరం కలిసి చదువుమా. ఒక్క స్వరంతో అందరం కలిసి చదువుమా. చదవండి ఒకసారి మళ్ళీ. జనులను సమకూర్చుడి. అమ్మ అందరం కలిసి చదువుదామన్నాను. అందరూ స్వరం ఎత్తి ఒక్క స్వరంతో చదవడానికి ప్రయత్నం చేద్దాం. రెడీ, 1 2 3. జనులను సమకూర్చుడి, సమాజ కూటము ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపించుడి, చిన్నవారిని స్తన్యపానము చేయు బిడ్డలను తీసుకొని రండి. పెండ్లి కుమారుడు అంతఃపురములో నుండి, పెండ్లి కుమార్తె గదిలో నుండి రావలను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ గదిని, ఈ మందిరాన్ని యెహోవా మందిరం అనం. దీన్ని బాగా వినాలి ఒకసారి మాట. ఈ మందిరం యెహోవా మందిరం కాదు, యెహోవా సమాజము కూడుకునే సమాజ మందిరం. యెహోవా సమాజం అనగా క్రీస్తు శరీరము, అనగా క్రీస్తు శరీరము, క్రీస్తు ఆత్మ చేత నింపబడి వధువు గది అంటాం దీన్ని. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. వధువు ఎక్కడి నుంచి రావాలి? ఎక్కడుంది? అక్కడ ఏమని రాస్తుంది? అక్కడ వరుడు అంతఃపురంలో నుండి వస్తాడు, పెండ్లి కుమార్తె వధువు, సిద్ధపడిన వధువు ఈ గదిలో నుండి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ గదిలో నుండి ఏం రావాలి బయటికి అంటే, సిద్ధపరచబడిన, సిద్ధపాటు పొందిన దేవుని యొక్క వధువు బయటికి రావాలి. వధువు బయటికి రావడానికి ఈ మందిరం ఇక్కడ కట్టబడింది. ఇప్పుడు మనం ఇది ప్రతిష్ఠించామంటే ఇది ముగింపు కాదు, మొదలైంది ఇప్పుడే. అసలు సినిమా, అసలు కథ ఇప్పుడు ప్రారంభమైంది. ఆమెనండి గట్టిగా. ఏం ప్రారంభమైందో చెప్తాను చూడండి ఒకసారి. చివరి మాటతో నేను ముగించేస్తాను. ఏంటో చివరి మాట? ఎక్కడైతే మొదలు పెట్టుకున్నామో, ఏదైతే ఈరోజు దేవుడు నన్ను ప్రేరేపించాడని చెప్పానో ఆ వచనంతో మనం ముగించుకుందాం. ఏంటా మాట? జరుబ్బాబేలు చేతిలో నూలు గుండు ఉండుట చూచి లోకమంతా సంచరించే యెహోవా 7 నేత్రములు సంతోషించును. దేవుణ్ణి సంతోషపెట్టే పని ఇప్పుడు మొదలైంది ఇక్కడ. హల్లెలూయా. పాస్టర్ గారు, మరి మందిరం అయిపోయినాక ఇక నూలుగుండుతో పనేముందని పక్కకు పడేస్తామేమో. ఇక నూలుగుండుతో ఏం చేస్తాం ఇంకా ఇక్కడ? నో. బాగా వినాలి ఒకసారి. ఇందాక ముందు మనం మాట్లాడుకున్నప్పుడు జరుబ్బాబెల్ దగ్గర లేదా నెహమ్యా దగ్గర, ఇద్దరు వేరు అనుకోండి, ఒకటి అనుకోండి, ఏమన్నా, కానీ మొత్తానికి వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయని చెప్పి దేవుడు సంతోషించట్లేదట. వాళ్ళ దగ్గర మెటీరియల్ ఉందని చెప్పి దేవుడు సంతోషించట్లేదట. వాళ్ళ దగ్గర అధికారం ఉందని దేవుడు సంతోషించట్లేదట. కానీ వాళ్ళ చేతుల్లో ఇంకా కట్టడానికి నూలుగుండు. ఓకే, మీరు ఎందుకు వాడతారు నూలుగుండు? మీ ఊర్లో నూలుగుండును దేనికి వాడతారండి? నూలు దేనికి వాడతారు? కడతానికా? సరిగ్గా ఉందా లేదా అని చూడడానికి. ఒక్కసారి ఆ మాట అనండి గట్టిగా. ఓకే, ఇక్కడున్న దైవజనుని చేతిలో ఏముంటే దేవుడు సంతోషిస్తాడు అంటే, డబ్బులు ఉన్నందుకు కాదు, అధికారం ఉన్నందుకు కాదు, 4 సపోర్టర్లు 4 స్పాన్సర్లు ఉన్నందుకు కాదు, లేకపోతే ఈ సంఘములో ఇక్కడ నుండి స్వార్థ ప్రకటించబడుతూ, దేవుని రాజ్య స్వార్థ ప్రకటించబడుతూ ఉండాలి
అంతేకాదు మందిరం కట్టే పని, వధువు సిద్ధపడే పని ఇప్పుడు ప్రారంభమైంది. ఎలాగంటే ఆయన చేతిలో నూలు గుండు. ఆ గుండు నూలును ఎలా వాడతామంటే, ముందు ఒక వరుస కట్టడానికి ఒక దారం కట్టి పెడతాం. నేనేం కట్టలేదు, కానీ చూసి నేర్చుకున్న దాన్ని బట్టి, అడిగి తెలుసుకున్న దాన్ని బట్టి మాట్లాడుతున్నాం. ఓకే, స్త్రీలు పడే బాధని పురుషులు ఎక్స్ప్లెయిన్ చేయగలరేమో, కానీ అనుభవించలేరు. బిడ్డను కనే బాధ ఎక్స్ప్లెయిన్ చేస్తామేమో పక్క నుండి, కానీ దాన్ని అనుభవించలేము. అలాగే ఈ కట్టే పని కూడా చూసి నేను ఎక్స్ప్లెయిన్ చేయగలనేమో, నేనేం అనుభవించలేదు, కానీ నేను తెలుసుకున్న దాన్ని బట్టి మాట్లాడుతున్నాను. ఒక వరుసలో ఒక ఇటుక ఒక లైన్ కట్టిన తర్వాత, ముగించిన తర్వాత ఏం చేయాలి తెలుసా? అది సరిగ్గా ఉందా లేదా అని చెక్ చేయడానికి ఏముండాలి మన చేతిలో? నూలు గుండు అనే ఈ పనిముట్టు ఉండాలి. అర్థమవుతుందని మాట్లాడేది అంటే, ఈ గుండు నూలు అనేది ఏంటిదంటే, మనందరము యేసు క్రీస్తు నామమున ఆత్మ సంబంధమైన బలులు దేవునికి అర్పించడానికి కట్టబడుతున్న సజీవమైన రాళ్ళ వలె ఉండి కట్టబడుతున్న దేవుని మందిరమై ఉన్నాం. ఆమెనండి గట్టిగా. ఆ మందిరంలో ఉన్న ఈ రాళ్ళు నేను ఎలా కట్టబడుతున్నాను బాగా గమనించండి ఒకసారి. యెహోవా మందిరము అని యెరూషలేములో ఉంది, అందులో దేవుని మహిమ ఉంటుంది. యెహోవా మందిరం అని యెరూషలేములో ఉంటుంది, దాంట్లో ఏముంటుందండి? దేవుని మహిమ ఉంటుంది. ద ఎక్స్టెన్షన్ ఆఫ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్, దాన్ని టెంపుల్ ఆఫ్ గాడ్ అంటాం. ద ఎక్స్టెన్షన్ ఆఫ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ ఈజ్ ద సినగోగ్. అనగా ఈ సమాజ మందిరం అనేది ఇంకేంటో కాదు, కానీ యెహోవా మందిరము అని పిలువబడే ఆ మహిమ కలిగినటువంటి స్థలానికి ఇది ఎక్స్టెన్షన్ కౌంటర్ అన్నమాట. ఎక్స్టెన్షన్ కౌంటర్ అంటే తెలుసా? ఒక దగ్గర టికెట్లు ఇచ్చేవాళ్ళు ఉంటారు, అనగా బస్ టికెట్లు అమ్ముతున్నాం అనుకుందాం, ట్రైన్ టికెట్లు అనుకుందాం, రిజర్వేషన్లు చేపిస్తాం. ఆ రిజర్వేషన్ చేయించినప్పుడు ఒక కౌంటర్ ఉంటుంది, అక్కడ చాలామంది అయిపోయి సరిపోవట్లేదు స్థలం. అప్పుడు ఏం చేస్తామంటే, అదే సర్వర్, అదే టికెట్, అదే ట్రైన్ ఇంకో చోట ఎక్స్టెన్షన్ కౌంటర్ అని ఇంకో దగ్గర పెడతాం. అంటే బాగా వినాలి ఒకసారి. దేవుని మందిరము, యెహోవా మందిరము, యెహోవా సన్నిధి నివసించే స్థలం. యెహోవా మందిరము, యెహోవా సన్నిధి నివసించే స్థలం అయితే, ఆ మందిరానికి ఎక్స్టెన్షన్ యెహోవా సమాజ మందిరం. ఆమేన్. ఈ యెహోవా సమాజ మందిరంలో మందిరానికి ఎక్స్టెన్షన్ నీ యొక్క నా యొక్క కుటుంబం. ద ఫ్యామిలీ ఈజ్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ ద చర్చ్. సంఘం యొక్క ఎక్స్టెన్షన్ అది. ఓకే, మళ్ళీ చెప్తాను చూడండి ఒకసారి. మందిరము దేవుని మహిమతో నింపబడి ఉంటే, ఆ మహిమ కలిగిన దేవుని మందిరానికి ఎక్స్టెన్షన్ సమాజ మందిరం అయితే, ఈ సమాజ మందిరానికి ఎక్స్టెన్షన్ మన కుటుంబం, ఫ్యామిలీ. మన ఇల్లు ఒక సంఘం, నీ ఇల్లు ఒక సంఘము, ఈ సంఘం ఒక సంఘము. అన్ని కుటుంబాలు వచ్చి ఇక్కడ కూర్చుంటాయి. ఈ అన్ని కుటుంబాలు, అన్ని సంఘాలు కలిసి యెహోవా మందిరంలో కలుసుకుంటాం మనందరం కూడా. ఆమేనండి గట్టిగా. యెహోవా మందిరంలో అందరము ఒక చోట చేరి యునైట్ చేయబడ్డానికి దేవుని ఆత్మ మనకు అనుగ్రహించబడ్డారు. పరిశుద్ధాత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుటకు శ్రద్ధ కలవారై ఉండాలి అని చెప్పబడతా ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. సరే, ఈ గది ఏం గది అని చెప్పారు? వధువు సరిగా ఉందా లేదా అని నూలు గుండుతో సరిచేయబడుతూ సిద్ధపరచబడుతున్న వధువు సిద్ధపాటు గది. ఈ గది ఈరోజు ముగింపు కాదు, ఇది ప్రారంభమైంది. ఈ రోజు నుంచి ఇక్కడ గుండు నూలు మాత్రం పక్కకు పడేసేది కాదు, చేతుల్లో ఉంచాల్సింది. అది ఏం చేస్తుందంటే దిద్దుబాటు చేస్తూ ఉంది. అనండి ఒకసారి మాట, దిద్దుబాటు అనండి ఒకసారి మాట. చివరిగా ఈ వచనం చదువుదాం ఒకసారి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనం. చివరిగా ఈ మాట చదువుకొని మనం ముగించుకుందాం. విస్తార జన సమూహ శబ్దము, ఏలుచున్నాడు అంటే రాజ్యం చేస్తున్నాడు, ఆయన రాజ్యం ఉంది అని అర్థం. యెహోవా రాజ్యం చేస్తున్నాడు, ఆయన ఏలుచున్నాడు. తర్వాత గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం, అనగా ఆయన కుమారుడైన రాజై ఉన్న క్రీస్తు యొక్క వివాహ సమయం వచ్చిందట. ఓకే, ఎందుకు వచ్చింది సమయం? ఎలా వచ్చింది? ఎప్పుడు వచ్చింది? ఆ సమయం ఎప్పుడు వస్తుందట?
వివాహోత్సవ సమయం ఎప్పుడు వస్తుందండి? మామూలుగా ముహూర్తం ఎప్పుడు? గొర్రెపిల్ల వివాహ మహోత్సవ ముహూర్తం ఎప్పుడు అంటే ఏం చెప్పాలి? వధువు సిద్ధపడింది గనుక టైం వచ్చింది. టైం వచ్చింది కాబట్టి వధువు సిద్ధపడి బయటికి వచ్చేదాకా ముహూర్తం రాదో. ఆమెనండి గట్టిగా, ఆమెనండి గట్టిగా. ఆ వధువు ఎవరో కాదు, అంటే యేసు ప్రభు యొక్క గొర్రెపిల్ల వివాహ మహోత్సవం అన్న యేసు ప్రభు రాకడ ఏదైతుందో ఆ రాకడ ఆలస్యం చేయాలన్నా, తొందర పెట్టాలన్నా వధువుగా ఉన్నటువంటి నీ యొక్క నా యొక్క మన సిద్ధపాటు, దిద్దుబాటు మన చేతుల్లోనే అది పెట్టబడింది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. రైట్, గమనించండి ఒకసారి. వధువు సిద్ధపడింది గనుక, వధువు ఎలా సిద్ధపడిందంట? తనని తాను అలంకరించుకుందట. వధువు తనని తాను అలంకరించుకుంది. అయితే అలంకరించుకోవడం కోసం వస్త్రాలు ఎవరిచ్చారు ఈమెకి? మామూలుగా ఈ మధ్య పెళ్ళిళ్ళకి సంప్రదాయాలు, పద్ధతులు పాడు లేకుండా అయిపోయాయి. కానీ యాక్చువల్గా అయితే వధువు వస్త్రాలు ఎవరివ్వాలి? వరుడు తీసుకెళ్ళాలి. ఈ మధ్య మనకి ఎలా అయిపోయామంటే కూతురు వస్త్రాలని తండ్రి కూడా సెలెక్ట్ చేయలేడు. తండ్రి ఇచ్చిన బట్టలు కూడా వేసుకోదు కూతురు. ఏమంటుంది? నాది నేనే కొనుక్కుంటా, నాకే కలర్ కావాలో మాకు తెలియదు, మీకు తెలీదు, మా ఇష్టం, మేమే షాపింగ్ చేసుకుంటాం, మా షాపింగ్ మేమే చేసుకుంటాం. ఓకే, నేను ఓన్లీ స్త్రీల గురించే కాదండి, అందరి గురించి మాట్లాడుతున్నాను. అలాంటి మనకట వస్త్రాలు ఎవరిచ్చారంటే దేవుని వస్త్రాలు ఇవ్వ. దేవుడే అనగా తండ్రి నుండి, అనగా వధువు నుండి, వరుడు నుండి, వరుడు తన వస్త్రాలు ఆ వధువు కోసం వస్త్రాలు పంపించాడు. చదవం ఒకసారి, కంటిన్యూ చేయవా? ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములునైన సన్నపునార వస్త్రాలు ఆమెకు ఇయ్యబడ్డాయి. ఏంటివవి? ఆ వస్త్రాలు ఏంటట? కొంచెం ఆ మాట గట్టిగానండి, ఇంకొంచెం గట్టిగానండి. ఇక్కడ నేను డ్రెస్ గురించి మాట్లాడలేదు, ఏదో వస్త్రాల గురించి మాట్లాడలేదు. మరొకసారి, వధువు సిద్ధపడే గది, వధువు తనని తాను సిద్ధపరచుకునే గది, ఈ మందిరము ముగించబడలేదు. ఇప్పుడే అసలు ఇనాగ్రేషన్ జరిగింది. ఇప్పుడు దేనికి ఇనాగ్రేషన్? సిద్ధపాటు ఇప్పుడు మొదలు పెట్టాలి. సంఘం యొక్క సిద్ధపాటు ఇప్పుడు మొదలైంది. ఇక్కడ దేవునికి మహిమ కలుగునుగాక. వధువు సిద్ధపడి బయటికి రావడానికి వధువుకంటూ ఒక గది ఉండాలి. వధువుకి ఏముండాలండి? ఒక గది ఉండాలి. మంచిది, అవసరం అది. వధువు గది సపరేట్గా ఉండాలి. అలాగా ఈ స్థలము ఎవరో నివసించడానికి ప్రతిష్ఠితమైనటువంటి స్థలం కాదు. వధువు సిద్ధపాటు చేసుకోవడానికి ప్రతి కుటుంబము, అన్ని కుటుంబాలు కలిసి ఇక్కడికి వచ్చి వధువుగా తమని తాము సిద్ధపరచుకునే గది మందిరం. హల్లెలూయా. ఈ మందిరంలో వధువుకి ఇవ్వబడిన వస్త్రాలు, ఏ వస్త్రాలు ఇవ్వబడ్డాయట? వరుడే ఇచ్చాడట వస్త్రాలు ఆమెకి. నా వస్త్రం. ఓకే, దీన్ని సరిగ్గా సరిపోయి ఇంకో వచనం చూపిస్తాను. ఏదన్నా మాకు ఒక గురువు గారు ఒక మాట చెప్పారు, ఏంటంటే నీకు ఏదన్నా ఒక పదం అర్థం కావాలంటే దాని వ్యతిరేక పదానికి అర్థం తెలిసి ఉండాలి. ఏమర్థం కావాలి? ఒక పదానికి అర్థం తెలిసి ఉండాలంటే దాని వరుడు నాకు బట్టలు ఇచ్చాడు, వస్త్రాలు ఇచ్చాడు అంటే దీనికి వ్యతిరేక పదం ఏంటో బైబిల్లో రాస్తుంది. యెషయా గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఈ ఒక్క కాన్సెప్ట్ నేను చెప్పేసి ముగిస్తాను. ఆ దినమున ఎంతమంది? ఓకే, 7 అనండి ఒకసారి. ఈ 7 ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి 7 సంఘాలు. ఓకే, చదవండి, ఇప్పుడు చదవండి. 7 స్త్రీలు, ఒక పురుషుడు, అనగా క్రీస్తును పట్టుకుంటారు వీళ్ళు, ఒక పురుషుడికి. ఓకే, ఆ 7 సంఘాలు అన్ని జనులే, మళ్ళీ అందరూ కూడా ఇశ్రాయేలు యూదులు కాదు. మళ్ళీ వాళ్ళు 7 అన్యజన సంఘాలు వచ్చి వీళ్ళందరూ కలిసి ఏం చేస్తారంటే 7 వేరువేరుగా ఉన్నారు వీళ్ళు. ఎందుకంటే ఒక సంఘంలో ఉన్న లోపం ఇంకో సంఘంలో లేదు, ఒక సంఘంలో ఉన్న సమస్య ఇంకో సంఘంలో లేదు, అందరూ వేరువేరుగా ఉన్నారు. ఈ 7 వచ్చి ఏం చేస్తారట? ఒక పురుషుని పట్టుకొని అంటారట, వీళ్ళు ఏమడిగారట? మా అన్నం మేము తింటాం అనండి ఒకసారి మాట. నువ్వేం మీ ఆహారం నాకు పంపించక్కర్లేదు, మీ తిండి మాకొద్దు, మా ఆహారం మేమే తింటాం. ఒకటి అనండి ఒకసారి. మా అన్నం మేమే తింటాం అనండి ఒకసారి, కొంచెం గట్టిగా, బాగా వినండి. నేను చెప్పే విషయం అర్థం చేసుకుందాం. అంటే వధువు సిద్ధపడుట అంటే ఏంటో తెలుసుకోవాలి. ఇక్కడ ఈ గది మందిరం, మొదటిది రాజ్యం మాట్లాడుకున్నాం,
2 సమాజం సంఘం మాట్లాడుకున్నాం. 3వది మందిరం గది గురించి మాట్లాడుకుంటున్నాం. ఆ గదిలో ఏం జరుగుతుందో చూడండి ఒకసారి. ఈ వధువు ఈ 7 వచ్చి అంటారట, నువ్వు నాకు అన్నం పెట్టాల్సిన పని లేదు, అవసరం లేదు, మా అన్నం మేమే తింటాం, మీ బట్టలు మాకేం పంపించాల్సిన అవసరం లేదు. ఓకే, బాగా వినండి ఒకసారి. ఆహారం అంటే ఏంటి, వస్త్రం అంటే ఏంటి? ఆహారము అంటే బాగా వినాలి ఒకసారి ఈ మాట. డాక్ట్రిన్, టీచింగ్, లెర్నింగ్ అని అర్థం. తెలుగులో చెప్తాను. మా సిద్ధాంతం మాదే, మా రాద్ధాంతం మాదే. మేము నేర్చుకునేదేదో నేర్చుకుంటాం, మాకు అనిపించినట్టు చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఈ పాపం ఏం పాపం తెలుసామా? అందరు వినండి ఒకసారి. ఇక్కడ రాస్తున్నటువంటి ఈ యెషయా గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం రాసిన ఈ పాపాన్ని ఏం పాపం అంటాం తెలుసా? బంగారు దూడ పాపం అంటాం. ఏం పాపం? కొంచెం గట్టిగా రండమాట. ఎవరు అనట్లేదు గట్టిగా. బంగారు దూడ పాపం. బంగారు దూడ పాపంలో ఏం జరిగిందంటే, దేవుణ్ణి విన్నాం, దేవుణ్ణి చూసాం, దేవుని యొక్క స్వరాన్ని అంతా విన్న తర్వాత కూడా మేమేమన్నా అంటే, ఆ దేవుడు నేను అనుకున్నట్టు లేడు, ఆయన స్వరము నేను అనుకున్నట్టు లేదు, దాన్ని కొంచెం మార్చుకుందాం. ఎలా ఉండాలంటే ఒక దూడలాగా ఉండాలి. దానికి నోరు ఉంటుంది కానీ ఏం చేయాలి? ఓకే, దూడ నోరు తెరవడం ఎప్పుడైనా చూసారా? సింహం ఆవలించడం చూసారా మీరు? సింహం ఆవలించడం, కుక్క ఆవలించడం చూసారా? అట్లా దూడ ఎప్పుడైనా ఆవలించడం చూసారా మీరు? ఓ దూడ కానీ, ఆవు కానీ, గేదె కానీ నోరు తెరవడం చూసారా? ఇది నోరు పైకి తెరవదు, నోరు గట్టిగా తెరవద్దు. మా దేవునికి, మాకు దేవుడు ఉండాలి. అలాంటి దేవుడు ఉండాలంటే నోరు గట్టిగా తెరవకూడదండి, చాలా కష్టం. సరిగ్గా బంగారు దూడకి దేవుని స్వరానికి 50 రోజులే తేడా. దేవుని స్వరాన్ని వాళ్ళు విన్న రోజు నుండి 50వ రోజే బంగారు దూడ తయారైంది. ఓకే, జస్ట్ ఒక 40 డేస్లో బంగారు దూడ తయారైపోయింది. కారణం ఏంటంటే, మా దేవుడు మేము అనుకున్నట్టు ఉండాలి, ఆయన చెప్పినని మేము చేయలేం. ఓకే, దానికి కళ్ళు ఉండాలి కానీ మేము చూపించిందే చూడాలి. ఆయన చూడాలనుకున్నాయని చూడకూడదు మా లోపల. సరే, ఇదంతా ఏమంటామంటే, మేము నేర్చుకునేది ఏదో నేర్చుకుంటాం, మేము అనుసరించేదో అనుసరిస్తాం, మా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ పోతాం. రేపు యెహోవాకి పేరేమో ఏమనుంది అక్కడ? ఆహారం మాకివ్వు, ఆహారం వద్దు మాకు, మా ఆహారం మేమే తింటాం, మా వస్త్రం మేము కట్టుకుంటాం, పేరు మాత్రం నీది పెట్టు చాలు. రేపు యెహోవాకి పండుగ అనండి ఒకసారి. ఓకే, మా ఇష్టం వచ్చినట్టు తింటాం, మా ఇష్టం వచ్చిన దేవుని తయారు చేస్తాం, మా ఇష్టం వచ్చిన రూపాన్ని మేము అనుసరిస్తాం, మా అనుసరించేదేదో అనుసరిస్తూ వెళ్ళిపోతాం. యెహోవా కట్టడలు నేర్చుకోవడం మాకు ఇష్టం లేదు, గ్రహించడం మాకు ఇష్టం లేదు. కానీ దేవుని గది, దేవుని మందిరం, వధువు సిద్ధపడే గదిలో యెహోవా కట్టడలు బోధించబడతాయి. ఇక్కడ ఆమె అనండి గట్టిగా. వస్త్రాలంటే క్రియలు అని అర్థం. పరిశుద్ధుల నీతి క్రియలు అనండి ఒకసారి మాట. అంటే పరిశుద్ధుల నీతి క్రియ, మేము నీతి క్రియలే. ఆల్ గుడ్ థింగ్స్ ఆర్ నాట్ గాడ్ థింగ్స్ అనండి ఒకసారి మాట. మంచి అన్ని దేవుని కావు. సో దేవుని ఓకే, నేను అంత దేవుని పేరిటే చేస్తాం, కానీ దేవుందా కాదో తెలియదు. కానీ విషయం ఏంటంటే, ఇక్కడ ఈ గదిలో యెహోవా వాక్యం, ఆయన స్వరం, బలమైన స్వరం ఇక్కడి నుంచి బయటికి వెళ్ళునుగాక. ఆమేన్, హల్లెలూయా. రైట్, గమనించండి ఒకసారి. ఇక్కడ వధువు సిద్ధపడతా ఉంది. వధువు ఏం చేయాలంటే, ఒకటి, ఆయన ఇచ్చే ఆహారాన్ని ఇక్కడ తింటది. మా ఆహారం మేమే తింటాం కాదు. మీరు ప్రకటన గ్రంథంలో మొదటి 2-3 అధ్యాయాల్లో సంఘం 7 సంఘాలు ఉన్నాయి. ఎన్ని సంఘాలు ఉన్నాయి? 7 సంఘాలు, 7 రకాలు, 7 లోపాలు ఉన్నాయి. ఎవరి బాధలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి లోపాలు వాళ్ళకు ఉన్నాయి. అయితే విషయం ఏంటంటే, ఆ 7 సంఘాలు కాస్త 7వ అధ్యాయంకి వచ్చేసరికి 2 సంఘాలు అయిపోయాయి. 7 సంఘాలు ఎన్ని అయ్యాయి? 2. ఇశ్రాయేలు సంఘం, అన్యజనుల సంఘం. ఇప్పుడు 7 సంఘాలు లేవు ఇక్కడ. అన్యజనులందరూ కూడా ఏమైపోయారు? ఇప్పుడు ఒకటైపోయి ఇశ్రాయేలు సంఘం, అన్యజనుల సంఘం 2 సంఘం అయింది. కానీ 19వ అధ్యాయంకి వచ్చేసరికి ఇప్పుడు 7 కాదు, 2 కాదు, వధువు ఒక్కతే. క్రీస్తు అనబడుతున్న దేవుని గొర్రెపిల్ల యొక్క వధువు తనని తాను సిద్ధపరచుకుంది. దేంతో సిద్ధపరచుకుంది? ఆమెకి ప్రకాశములను, ఆ యొక్క నిర్మలమునైనటువంటి సన్నపు నార వస్త్రాలు ఆమెకి ఇవ్వబడ్డాయి. ఆ వస్త్రాలు ఏం తెలియజేస్తున్నాయంటే, పరిశుద్ధుల, ఎవరైతే మోడల్ పర్సన్ అన్నామా, మోడల్ నేషన్ అన్నామో, ఏ నేషన్ ఏం చేయాల్సి ఉందో ఇశ్రాయేల్ని కూడా దేవుడు సహించడు. దేవుడు ఇశ్రాయేల్ని కూడా సహించడండి. అర్థమవుతుందని మాట్లాడింది. దేవుడు తన తీర్పును ఎక్కడి నుంచి బయటికి తీసుకొస్తాడు? తన ఇంటి దగ్గర నుంచి.
తన తీర్పు ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని తీర్పు దేవుని ఇంటి దగ్గర నుంచే, అంటే ఈ గదిలో నుంచే తీర్పు ప్రారంభమవుతుంది. హల్లెలూయా. ఈ సంఘములో, ఈ మందిరంలో వధువు ఇక్కడి నుంచి బయటికి వచ్చి ఎత్తబడే సంఘము ఇక్కడ సిద్ధపడునుగాక. దేవుడు అనుగ్రహించిన ప్రకాశమానమైన నిర్మలమైన సన్నపు నార వస్త్రాలు అనబడుతున్న పరిశుద్ధ నీతి క్రియలు గ్రహించి ఆయన కట్టడలు, ఆయన ఆజ్ఞలు, ఆయన విధులు, ఆయన ఏమై ఉన్నాడో, దేవుని ప్రేమించడం ఎలాగో, పొరుగు అని ప్రేమించడం ఎలాగో, అవన్నీ ఇక్కడే నేర్చుకొని వాటిని గ్రహించి వాటిని అనుసరిస్తూ ప్రవర్తన, మాట, స్వభావం మార్చుకున్న వారమై ఇక్కడ సిద్ధపడి వధువు సంఘము అనగా వధువుగా సిద్ధపడి గదిలో నుండి ఎత్తబడే సంఘముగా వధువుగా మనం అందరము ఆయా వరుని చేరి గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి సిద్ధపడుదుముగాక. అందరం లేచుదాం, ప్రార్థన చేసుకుందాం. ఉన్నపలంగా ప్రార్థన. పరమ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రం నాయన. అందరము తలలు వచ్చి కళ్ళు మూసుకుందాం. కళ్ళు మూసుకుందాం. తలలు వంచి కళ్ళు మూసుకుందాం. వీలైతే చేతులు పైకెత్తి ప్రార్థన చేద్దాం ఒక్కసారి. దేవా, నాతో మాట్లాడుతున్నందుకు మీకు వందనాలు. వాక్యము చేత నన్ను దర్శించినందుకు వందనాలు, స్తోత్రం నాయన. రాజ్య పౌరులము అన్న మాటను బట్టి మీకు వందనాలు. వెలుగు రాజ్య సంబంధులం అన్న మాటను బట్టి మీకు వందనాలు. చీకట్లోంచి వెలుగులోనికి నడిపించబడిన ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుతున్న రాజులైన యాజక సమూహం అన్న మాటను బట్టి మీకు వందనాలు. యాజక రూపమైన రాజ్యం అన్న మాటను బట్టి మీకు వందనాలు. మీ సమాజము సంఘమును బట్టి క్రీస్తు శరీరమై ఉండి క్రీస్తు ఆత్మచేత నడిపించబడుతున్న సంఘమును బట్టి మీకు వందనాలు. ఈ సంఘము మీ సన్నిధిలో అంతకంతకు క్షేమాభివృద్ధి నొందునుగాక. క్షేమాభివృద్ధి సంఘమునకు కలుగునుగాక. దైవజనుని ముట్టండి, దైవజనుని నోటిని ముట్టండి, దైవజనుని కుటుంబాన్ని ముట్టండి. తన వ్యక్తిగత జీవితాన్ని, తన అనుభవాన్ని మీ సన్నిధిలో పెడతా ఉన్నాం ప్రభువా. ఇదిగో తన అనుభవం నుంచి గాక, ఇదిగో మీ యొక్క పరిశుద్ధాత్ముడు సంఘంతో చెప్పు మాట చెవిగలవాడు వినుగాక అన్న మాట నెరవేర్చబడినట్లు ఇక్కడ మీ వాక్యం వెల్లడి అగును గాక. బహువేగముగా పరిగెత్తే వాక్యం ఇక్కడి నుంచి వెల్లడి అగును గాక. ఇదిగో ఈ సంఘంలో ఈ వధువుగా సిద్ధపడుతున్న వారు ఇక్కడి నుంచి వారి గృహాలకు వెళ్తున్నప్పుడు వారి ఇరుగు పొరుగు వారిని చూసి ఇదిగో వీరు జ్ఞానము గల దేవుని కట్టడలు అనుసరించే గొప్ప జనమని ఇదిగో పొగడి మిమ్మల్ని స్తుతించుదురుగాక. ఇదిగో మీ బిడ్డలు అనుసరించే విధానాలు చూసి ఇది దేవుని కట్టడ, దేవుని అనుసరించే జనాంగమని ఇదిగో మిమ్మును ఇదిగో మీ పేరిట పిలువబడుచుంట చూసి జనులు భయపడి మీకు లోబడుదురుగాక. దేవా, మీకు వందనాలు. ఈ సంఘమును దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ఎస్ లార్డ్. పరిశుద్ధమైన వస్త్రాలు ధరించిన వారమై, నీతి క్రియలనే పరిశుద్ధ నీతి క్రియల వస్త్రాలు ధరించిన వారమై ఇదిగో వరుడు నేను ఎలా ఉంటే ఇష్టపడతాడో, వరుడు ఎలా ఉంటే నన్ను కోరుకుంటాడో, కోరదగిన నా ప్రియురాలా నీవు అధిక సుందరివి అని ఆయన నన్ను ఏం చూసి అంటాడో అలాగా మేము మార్చబడుదుముగాక. ఓ నాయనా, మీకు వందనాలు. సంఘమును దీవించండి, ఆశీర్వదించండి. ఇదిగో ఈ సంఘమును, ఈ వధువును ప్రేమించే కదా నీవు సిలువ మీద ఇదిగో మీ రక్తమంతా గార్చి మీ వాక్యోదకము చేత రోజు కడుగుతూ మచ్చ, ముడత, డాగు, కలంకం వంటిదేదీ లేకుండా నిష్కలంకము, నిర్దోషం, పరిశుద్ధమైన వధువుగా సంఘముగా మేమందరము కట్టబడుదుముగాక. నీ ప్రేమ మాలో పనిచేయునుగాక. ఎంత ప్రేమించారు నాయన మా కోసం. మీరు మీ కార్యలను బట్టి కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తూ ఏకీపించిన కుటుంబాల కోసం ప్రార్థన చేస్తున్నాం. నాతో పాటు ఏకీపించిన దైవజనులు, వారి సంఘాల కోసం, వారి పరిచర్ల కోసం ప్రార్థన చేస్తున్నాను. ఇంకా దూర ప్రాంతాల నుంచి వచ్చిన సంఘాల కోసం ప్రార్థన చేస్తున్నాము. ఇదిగో వధువు సంఘముగా, వధువు కట్టబడి, వధువు సిద్ధపడి ఇదిగో ముహూర్తం దగ్గరకు వచ్చినట్లుగా ఇదిగో మేము త్వరపడి ఇదిగో సిద్ధపడడానికి సహాయం దయచేయండి. దినములు చెడ్డవి కనుక ఇదిగో సమయమును పోనీయక సద్వినియోగం చేసుకుంటూ సిద్ధపడదుముగాక. మీ సిద్ధపాటు కోసం ప్రార్థన చేస్తున్నాను. సార్వత్రిక సంఘ సిద్ధపాటు, సార్వత్రిక సంఘ క్షేమాభివృద్ధి కోసం ప్రార్థన చేస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున దైవజనులు డగ్లస్ గారిని, వారి కుటుంబాన్ని సమలో ఎత్తిపడతా ఉన్నాం. వారి తోబుట్టుల్ని మధ్యలో ఎత్తిపడతా ఉన్నాం. దైవజనులను, వారి కుటుంబాన్ని స్థిరపరచండి. తల్లిగారిని దీవించండి, ఆశీర్వదించండి. ఆరోగ్యం దయచే ప్రభా. కుటుంబంలో ఉన్న లేమి, అవసరత, కొదువ, అక్కర, మహిమలో ప్రతిదీ తీర్చబడునుగాక. మీ సన్నిధిలో ఘనమైన పరిచర్య వారి ద్వారా జరిగించబడునుగాక. ఇలాంటి గదులు అనేక వారి జీవితకాలంలో కట్టుదురుగాక. సొలొమోను కట్టినట్టుగా అనేకమైన వధువు గదులు నిర్మించునుగాక.
అంత శక్తిని, బలాన్ని మీ ఆత్మ ద్వారా మీ కుమారునికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా, నూలు గుండు తన చేతిలో పెట్టమని ప్రార్థిస్తున్నాం. వధువును ఎలా సిద్ధపరచాలో దిద్దుబాటు కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వధువు తనని తాను దిద్దుబాటు చేసుకుంటూ సరిచూసే విధంగా ఇదిగో నూలు గుండు చేత మీ కుమారుని దర్శించమని ప్రార్థిస్తున్నాం నాయన. నిరంతరం ఈ వాక్యమును చేత పట్టుకొని మమ్మల్ని మేము హెచ్చరిక, ఇదిగో దిద్దుబాటు, సరిచేయబడుట మేము అనుభవించుదుముగాక. సేవకులను దర్శించండి ప్రభువా. ఇదిగో సహవాసాలని, సంఘాలను ఆశీర్వదించండి. ఇదిగో యునైట్ చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి విభజన, విమతము నుంచి, శరీర క్రియలైనటువంటి విమతముల నుంచి సంఘమును రక్షించమని ప్రార్థిస్తున్నామయ్యా. ఇదిగో సంఘంలో ఉన్న అతి గొప్ప సమస్య ఆ విభజన, విమతములే కదా అయ్యా. స్తోత్రునైనా ఐక్యత కలుగు చేయమని ప్రార్థిస్తున్నాం. కుటుంబాల మధ్యను, సహోదరుల మధ్యను, ఇదిగో సంఘాల మధ్యను, సహవాసాల మధ్యను, డినామినేషన్స్ మధ్య ఐక్యత కలిగించబడును గాక. మీరే ఘనత, మహిమ, ప్రభావం పొందుకొనుమని ఈ మందిర నిమిషంలో ప్రతిష్ఠించిన వందనాలు చెల్లిస్తూ ఈ దినపు మాటల చేత, వర్తమానం చేత, ఇదిగో ఈ మాటలు ఇప్పటికే కాదు కానీ అనేకులకు, అనేక తరములకు దీవెనకరంగా ఈ మాటలు స్థిరపరచమని వేడుకుంటూ స్తుతించి ఆరాధించి ప్రార్థిస్తున్నాము తండ్రి.